హలో అండి, చూసిరా మళ్ళీ ల్యాండ్లోకి వచ్చేసిన. చాలా చల్లని గాలి, అసలు ఎంత బాగుందంటే ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. నైట్లో కూడా ఎక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాము. అయితే బెడ్లు గిట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడైతే నేను మొన్న మా వాడికి నేను గ్రీన్ చికెన్ చేసిన. మమ్మీ అది గ్రీన్గా కనిపించలే, ఈసారి ఇంకా మంచిగా చెయ్యి. పెరిగేది నాన్న, పెరుగు మర్చిపోయినాం మమ్మీ. పెరిగా చేస్తే మంచిగా వస్తుంది మమ్మీ అన్నావు, పెరుగు మర్చిపోయినావు. పోలే మమ్మీ, ఇంకా నీ స్టైల్లో నువ్వు చేసేసి ఇంకా గ్రీన్ అయితే రావాలి మొత్తానికి. గ్రీన్ వచ్చేలాగా కొత్తిమీర పుదీనా పేస్ట్ పట్టు మమ్మీ. మొన్న అంటే నువ్వు రోల్లో దంచినావు కాబట్టి అంత దానికి కలర్ అంటలే. అందుకే మిక్సీ కూడా తెచ్చేసినాం కానీ కొంచెం సెటప్ అయితే సెట్ చేసేసిన. మన గిన్నెలు వన్నెలు అవన్నీ కూడా క్లీన్. ఇప్పుడు ఫస్ట్ గిన్నెలు క్లీన్ చేసేసి ఇక్కడ వచ్చేసిన. వచ్చి ఇంకా కూర్చున్నా. ఇంటి నుంచే పిండి గిన్నె పట్టుకొచ్చిన. పెంక ఇగో ఇవి చికెన్, అట్లనే కొత్తిమీర పుదీనా అల్లము ఎల్లిగడ్డ అవన్నీ కూడా తెచ్చేసిన. అయితే దాంతోపాటుగా ఈరోజు మన ల్యాండ్లోకి ఒక కొత్త పర్సన్ వచ్చారు. రాణెమ్మ వచ్చింది. రాణెమ్మని ఒకసారి లుక్ వేసుకోండి. రాజు ఇక్కడ ఉండు, రాణి ఇక్కడ ఉంది. రాజుగాడు అయితే అలవాటు అయిపోయిండు. ఇగో మా రాముడు గట్టి చూడండి, చూడండి. మా రాముడికి అది మస్తు ఇష్టం అట్లా చేసుకోవడం. రాణి అయితే ఇందాక రాణికి రాజుకి అరే తీయగానే రాణి గుడ్డుకే వచ్చింది. రాణి ఇగో రాణి, ఇగో చూడు, ఇగో రాణి ఇగో రాణి అనాలి నాన్న. రాణి దా, ఇగో నువ్వు అట్లా విలువ. రాణి అటు అటు చిటికే మమ్మీ. ఇగో రాణి చిటికే రాణి. ఇగో రాజు వస్తాడు. రాజు ఇగో రాజు. ఆడేసా మురుకుతాయి అవే. రాజు రాణి ఎవరు వస్తే వాళ్ళకే ఇక మీ ఇష్టం. ఇక రాణి వచ్చేసింది. రాజు నీకు లేదు రాణి. ఇగో రాజు. సాల్లే ఇక వేట కుక్కల్ని తయారు చేస్తున్నావు. మీకు అది ఎగ్స్ వేసి రైస్ వండుతున్నా. మీ ఇద్దరికి ఎగ్ రైస్ అన్నాం. ఇక పోయి కూర్చోరి ఇక్కడ. ఇక చేతులు కడుక్కోవాలి. రాని నాడు గో. ఒక్కసారిగా ఎట్లా ఇట్లా నేను ట్రైన్ చేయాలి. చూడండి ఎంత మంచిగా ట్రైన్ చేస్తానో. ఇక్కడ కట్ చేస్తానో కూడా మన దగ్గరికి రావద్దు, వెళ్ళిపో పిట్టుగా. అయితే దీని జతలో ఉండేదేమో ఎంత 4 రోజుల నుంచి తల్లాడి దొక్కలేదు. అయితే ఈ రోజు మేము అప్పుడప్పుడు బ్రెడ్ బిస్కెట్లు వేస్తామని చెప్తా కదా, దానికి కూడా వేస్తుండే మావాడు. అయితే వాడు దిగగానే ఇచ్చింది, ఉరికొచ్చి ఇట్లా కాళ్ళ చుట్టూరు ఆడుతుంది, క్లిక్లా ఇట్లా పడిపోతూ. ఇంకేం చేసిండో, ఇది కూడా రానేమ్మనే కదా, ఈ రానేమ్మని తీసుకోదాం, దానికి ప్రాప్తం లేదు మమ్మీ అని చెప్పి రానగానే కారు ఎక్కేసింది. ఇగో రాసుకొని ఉంది. అందుకే రానమ్మ మీడికి వచ్చింది. దాని జతదైతే పోయింది. సరే 2 బయటవే మనం తెచ్చినాం, కానీ మన దగ్గరకు వచ్చినాక ఇవి రాజు రాణి అయిపోయినాయి. రేపు పిల్లలేమో యువరాజు యువరాణిలు పుడతాయి. అయితే రాజుగాడేమో మా రాముడు ఎట్టు పోతే అటు పోతుండండి. ఇంకోటి పగలంతా ఏంటాడా, కెమెరాలో మేము సౌండ్ పెట్టినాం అనుకో, ఇక కెమెరాను చూసి చెవులు ఇట్లు వేసి అరవడం, ఏందాడు సౌండ్ చేస్తుందని చెప్పి మస్తు హుషారుగా ఉంది. చూసారా ఎంత బాగా జత. మేము మెయిన్గా ఏంటంటే రాజుగాడికి జత ఉండాలని పట్టుకొచ్చినాం. చూడండి ఇక యజమాని చుట్టూరే తిరుగుతుంటుంది. కేవలం 3 days ఫుడ్కే మన రాజుగాడు అట్లా అయిపోయిండు. ఇక్కడ కూర్చోండి, ఇంకా ఇక్కడ కూర్చోవాలి. మీ ఫుడ్ అవుతుంది, అయినా పెడితే కూర్చోరి, నా పని నేను చేసుకుంటా మాట్లాడుకుంటూ. ఎందుకంటే ఫుడ్ వేసి పేరు పిలుస్తుంటే వాటికి అలవాటు అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లేదు కదా నేము, అందుకోసం. అయితే ఫస్ట్ నేను ఈ కొత్తిమీర ఇవంతా తీసుకొని మిక్సీ కూడా పట్టుకొచ్చిన. అది మనకి నాది మిక్సీ ఖరాబ్ అయినంటే మా వాడు అప్పటికప్పుడు తెచ్చిండు. ఇప్పుడే రాజా కుసాడా. అయితే అప్పటికప్పుడు 1000 రూపాయలకి ఆర్డర్ చేసిండు. అది జస్ట్ అప్పటికప్పుడు మాత్రమే.
మా వాడు అంతే, ఎందుకు నా ఎంత అంటే ఇప్పుడైతే ఇది వాడు మమ్మీ ఇదంతా ఏడేసేనా వేసా తర్వాత బాతులకి వేద్దాం అవి తింటాయి. బాతులు తింటాయి అన్ని. ఇది తినవు కాదు ఏవి బాతులు అటు పోయినా ఉంటారు. సరే అన్నీ ఒక దగ్గర వేసేస్తానేనా నాన్న. ఏంటంటే బుట్టి ఏమైంది నాన్న, బుట్టి ఎక్కడ తీసుకుపోయింది డాడీ? గడ్డి కోసుకురానికి గడ్డి కట్ చేసుకుంటూ బుట్టలు వేసుకొని వస్తుండబ్బా మనగాడు. ఇట్లానే నది ఆడండి. ఏ రాదే ఇట్లా రాని జరా అలవాటు కావాలి, వాటి కాడికి పోగల చూడు, చూస్తూనే ఉండాలి, చూస్తేనే అలవాటు అవుతుందే కానీ. రానమ్మా రైట్. ఇవన్నీ కూడా మిక్సీలో పట్టాలి. నేను ఫస్ట్ మంచిగా ఉండేదంతా క్లీన్ చేసుకుంటా. ఈ కొత్తిమీర ఇది రానమ్మా రైట్ రా. ఇల్లోనండి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అంతే. కారం ఏమి వేయను ఇంకా. ఏదో ఇవే నాన్న అడిగి అందుకున్నాను. నేను పెట్టుకునేదాన్ని అన్నీ పెట్టుకోకుండా ఇది కాదు నాన్న. అగో అది మొత్తం పెద్దదా? ఇది ఇది కింద కింద ఉల్లిగడ్డది. ఎల్లిపాయ కావాలి, ఎల్లిపాయ అల్లము కావాలి. మీరిద్దరు కొట్లాడుకోవద్దు, మీ ఇద్దరిదే రాజ్యం మీద. ఈ ఉల్లిగడ్డలు కూడా ఇంట్లో పోసేస్తా, ఆడుతూ ఉంటే ఖరాబ్ అవ్వదు. అయితే మావాడు మమ్మీ మొత్తం పొయ్యి కాడ నీకు ఇబ్బంది అవుతుంది, ఆ పొగతోనే వద్దని చెప్పి ప్రజెంట్ అయితే పెట్టినా. కానీ ఇంకా సెట్ చేసేది ఉంది మా మమ్మీకి, సెట్ చేసి మంచిగా పెడతా. జర ఆస్తమా ప్రాబ్లం ఉందండి, ఇంకా పొగ దగ్గర ఇదే వరకు జర ఇబ్బంది అవుతుంది. నాకేమైనా ఇష్టం అవుతుంది వండుకొని తిననీకే. మనం ఏం చేసినా మన సబ్స్క్రైబర్లు మంచిగా చూడడం కోసమే. ఇంకా పొయ్యిలో స్టైల్స్ ఏముంది అయినా ఇన్ని రోజులుగా మమ్మీ చేస్తూనే ఉంది కదా కట్టెల పొయ్యి మీద, అట్లా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా చేస్తుంది మీతో, అప్పుడు ఇట్లా అయితే చేస్తుంది మంచిగా, ఎవరికి ఇబ్బంది లేకుండా అందరం మంచిగా ఇట్లా ముచ్చటేసుకుంటా. ఎందుకంటే ఇబ్బంది పడద్దు కదా, ఇబ్బంది అవ్వదు. కొన్ని సామాన్లు అయితే తెచ్చినండి, ఇది మనకి అవసరం కదా. ఇక మనం ఎట్లా చేస్తాం కాబట్టి ఇప్పుడు దోస్తులు అవుతున్నాయి రాజురాని వీడు మాటలు. మీరు అరుచుకోవద్దు, మీరు చాలు. ఇప్పుడిప్పుడే వస్తుంది జర వాయిస్ రాజుగాడికి. చూడండి ఏదైనా ప్రాప్తం ఇక్కడ రావాలి, మా ఫుడ్ తినాలని వాటికి ఉంది. ఇక మేము కూడా వాటికి పెట్టాము. ఏదైనా అంతే అండి. అయితే ఎప్పుడైనా సరే మనం అది రాసుకోకపోతే అంతా వండుకొని తినే టైంకి ప్లేట్లో పెట్టుకున్నా కూడా మనకు అది నోటికి పోయే వరకు కూడా నమ్మకంలే, నోట్లో పోయే వరకు. అయితే నాకు ఇట్లా చాలా ఎట్లా జరుగుతాయండి అన్నీ. ఒకసారి అయితే దోశ వేసుకున్న పుల్లట్లు మంచిగా ఇష్టంగా ఎంత మంచిగా దోశలు వేసుకొని పిల్లలకి అందరికీ వేయించిన, మా రాముడికి వేసిచ్చి ఇంకా కూర్చొని తినడానికి ఇంకా నేను కూడా నీళ్ళు తెచ్చి పెట్టుకొని దోశలు రెండు వేసుకొని వచ్చి కూర్చొని ఇంకా తిన్నామని చెప్పి చెయ్యి పెట్టలే, ఇక తుంచలే దోశని. అప్పుడే మాకు ఆకుకూరలు అమ్ముతుండే ఒక ఆయన డైలీ వచ్చి అక్క ఆకులు అని ఇచ్చి వెళ్తుంటాడు. ఇంకొచ్చినప్పుడల్లా చాయ్ అంటే అక్క చాయ్ అంటే చాయ్ పోయి, మేము చాయ్ తాగుతుంటే మా అక్క చాయ్ పోయింది కానేటోడు, టిఫిన్ చేస్తుంటే మేము తినేటోడు. ఇంక నేనేం చేసేదాన్ని, వచ్చేటప్పుడల్లా చూడు నీళ్ళు తాగుతుంది.
ఇక మనం ఆ నీళ్ళు కడగద్దు నాన్న బాసనలకి. ఇవి ఒకటి రాజరానికి పెట్టేసేయాలి. మనం కడుక్కోవాలంటే అప్పటికప్పుడు పట్టుకొని కడుక్కొని నీటప్పుడు పట్టుకుంచేసేయాలి. లేకపోతే కుక్కలు వాడిన దానిలో ర్యాబీస్ వస్తుందంటండి. చాలా ఇబ్బంది అవుతుందంట. ఢిల్లీలో అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అదేంటిది ఏమంటారు ఆర్డర్ అంటారా? ఈ ఆర్డర్ పాస్ చేసిందంట. ఎక్కడే కానీ రోడ్లో ఒక కుక్క కూడా కనపడదు ఢిల్లీలో అని చెప్పి ఉండే కుక్కలన్నీ తీసుకుపోయి వాటికి ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి అలా వేయాలంట. ఒక గుడారాల లెక్క తయారు చేసి అవి బతికినంతకు బతికి చచ్చిపోయి ఇక ఇళ్లలో పెంచుకునే పెట్స్ అంటే ఇంక వాళ్ళదే బాధ్యత. కానీ డాగ్ అనేది ఉండొద్దు. ఎక్కడ చూసినా కేసులు ఎక్కువైపోయినాయంట. డాగ్ కేసెస్ పిల్లలు పిచ్చిగా ఇట్లా మాట్లాడటము ఇవన్నీ కూడా డాగ్ కేసెస్ ఎక్కువైపోయినాయని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ పాస్ చేసిందంట. అందుకోసమే మేము కూడా డాగ్స్ ఇక్కడ వేసినా కూడా మేము ఇంకా మీదట ఎక్కువ ఇంకా ఆకుకూరలు కూరగాయలు అయితే వేయను. ఎందుకంటే పోయి అక్కడక్కడ తిరిగి టాయిలెట్ పోసినాయి అనుకో ఇబ్బంది మళ్ళీ అవి తింటే. అందుకోసమని ఇంకా ఆకుకూరలు గీకూరలు ఏమి వేయ. ఇక మనుషులు వచ్చినాక చుట్టూరు ఇంత ఏదైనా తంతె లెక్క పెట్టి ఇట్లనే జాలి ఉంది కదా అట్లా వేసిన ఆకుకూరలు వేసుకుంటా లేకపోతే లేదు. ఇంకా కూరగాయలు ఏమంటారా అవి పైకి పోతాయి మనకు నో ప్రాబ్లం. ఇప్పుడు కాకర చెట్టు ఉంది పైకి పోయేటి ఉంటే తెంపుకుంటా. అట్లా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం ఇంపార్టెంట్. మనకు ఎన్ని లక్షలు ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా ఏమున్నా ఆరోగ్యం బాగాలేకపోతే వేస్ట్. ఆరోగ్యం బాగుంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పింది. అందుకోసమేనే నాకు పొయ్యి కాడ కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఈరోజు నా కొడుకు రూమ్లో ఉన్న అది తెచ్చిండు. మమ్మీ ఇట్లా చేయి నేను నీకు మంచిగా సెట్ చేస్తా అంటుండు. మరి ఎట్లా చేస్తాడో ఆయన ప్లాన్. ఇంకా మనం ఇక మీతో పాటు నేను కూడా చూడటమే. అయితే ఆకుకూరలు ఆయన వస్తుంటే ఎప్పుడు చాయలు టిఫిన్ ఇట్లా ఇచ్చేదాన్ని. ఇక తినేటప్పుడు వస్తుంటాడు వేసిస్తే తింటుండే. చూసిరా ఇది సంగతి. మా రాజు రాణి చూడండి అటొకరు ఇటొకరు వస్తుంది కదా అసలు. ఇంకైతే దోశ వేసుకొని పెట్టుకొని ఇట్లా ఉంటే అప్పుడే అక్క ఆకుకూరలు అన్నాడు. తింటావా? ఆయన పేరు చెప్తే అందరూ గుర్తుపడతారు పక్కన వాళ్ళు. మీకు ఎందుకు పేర్లు చెప్పడం. అయితే తింటావా ఆయన అడగగానే పేరు పెట్టి అక్క తింటా అక్క అన్నాడు. ఇక బట్ట అని చెప్పి ఆ ప్లేట్ ఇచ్చేసిన. అట్లా చాలాసార్లు జరిగింది. ఏదైనా అంతే అండి మనకు ప్రాప్తము. వీటికి కూడా వాటి ప్రాప్తం ఏడుంది. అందుకే ఇక్కడికి వచ్చేసినాయి. మా రాజురాని స్టోరీ చెప్పనీకి పోయి ఏడుకు పోయినా. ఇవి మన వాటికి వేసుకుంటాం. ఇవి ఎట్లా తింటాయి అవి. ఆడింది అయిపోయిందా? అయిపోయిందా ఆడింది? వెళ్ళిపోయారు. ఆడింది అయిపోయిందా డార్లింగ్? ఆకుకూరలు పాలకూరలు ఇవన్నీ భలే తింటాయండి ఇవైతే. మంచిగా క్లీన్ చేసుకొని ఆల్రెడీ 2 సార్లు కడుక్కొని 3వ సారి వాటర్ అండ్ వేసుకొని వచ్చిన. ఇగో పచ్చిమిర్చి పుదీనా ఎల్లిపాయలు అల్లము అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఇగో గడ్డి కూడా ఉంది. గడ్డి కూడా మంచిదే. గడ్డి చూసి తాగచ్చు. కానీ మనం ఇలా వేసుకునేటప్పుడు కనపడతాయి. గ్రీన్ వచ్చేస్తుంది అంట ఇప్పుడు. ఏమోనన్నా మిక్సీ కొడుతున్నాం కాబట్టి వస్తుండొచ్చు. అంత ఆ రోజు దంచినాం కాబట్టి. ఇంకోటి ఈ రోజు పీసెస్ కూడా చిన్న చిన్న ముక్కలు చేపించి బాగా అంటుతుంది అమ్మ వస్తుంది. ఏదైనా పొగ ఎట్లయితుంది. పట్టించేసినాగా అన్ని పట్టించేసినా అన్న. పట్టించేసిన ఇంకా వీటిలో కూడా అల్లం కలర్ పోతుందేమో మళ్ళా కొంచెం వేసిన పసుపు.
చపాతి గ్రీన్ చికెన్. మొన్న నువ్వు గ్రీన్గా లేదు మమ్మీ అన్నావు కదా, ఈ రోజు చూద్దాం మమ్మీ ఎంత గ్రీన్ చేస్తావా. ఈ రోజు చూడండి. మమ్మీ ఏందమ్మా ప్యాకెట్లు ఏమో తెచ్చి మంచిగా ఇక్కడ పెట్టినాం. బా ఇంటికా నుంచి పట్టుకొచ్చినా. తినిగా ఇప్పుడు ఏం తింటున్నా? మామూలుగా అవన్నీ నా కార్లో ప్యాకేజ్. అయితే ఈరోజు ఏం చేసిన అంటే పొద్దున ఇడ్లీ చేసిండు అప్పుడు. ఇంట్లో ఏం చేయలేదు, గ్యాస్ అయిపోయింది మాది. గ్యాస్ అయిపోయింది, ఇడ్లీ టిఫిన్ చేసిండు. ఇక మనకు బయట ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఇవి అసలు తినబుద్దే కాదండి. నాకు బీఫ్ పిండితో చేసుకునే ఇడ్లీ నేను చేసుకుంటేనే ఇడ్లీ మంచిగా తినబుద్దే. అది బయట ఎప్పుడన్నా ఒకసారి ఏదో సోకు ఇంత తినాల్సిందే కానీ ఇష్టంగా ఉండదు. బిర్యానీ అయినా సరే నేను చేసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది కమ్మగా. ఇక అయితే ఇంట్లో ఉండే ప్యాకెట్లు, ఇంకా కార్లో ఉండే ప్యాకెట్లు ఇట్లా వేసుకొచ్చిన తినుకుంటా వచ్చిన. ఇక తెచ్చడి వేసేసిన. అయితే చికెన్ మసాలా, అల్లము, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసినానా. టమాటా చట్నీ అయితే కాదు. అయితే ఇలా టమాటా అయితే నానా, టమాటా మాత్రం వేయను. సో చికెన్ మసాలా కూడా వేసేసిన. ఇప్పుడు దీన్ని పోయి మిక్సీ పట్టేసి ఇది ఎంత గ్రీన్ అవుతుందో చూద్దాం. గ్రీన్ చికెన్ అంటే ఇది కదా మమ్మీ. ఈరోజు నువ్వు మమ్మీ ఇది గ్రీన్ చికెన్ అంటావు. అయితే నానా మమ్మీ ఈసారి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా గ్యాస్ సెట్ చేస్తున్నావు కాబట్టి తెచ్చేస్తానా. ఇప్పుడైతే పాత హోటల్లో కానీ చేస్తున్నా. మనం మస్తు తీసుకున్నాం కదా. అవును మమ్మీ. అవన్నీ ఒక సెట్ తెచ్చాడు పెట్టేస్తా. కుకింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. అవును మమ్మీ. అయితే ఈగలు మళ్తాయని ఇంతవరకు నేను పేపర్ కవర్లోకి అయితే తేలేదు. అయితే లెగ్ పీస్ని కూడా 2 ముక్కలు కొట్టిమని చెప్పినా మా రాముడు కొట్టించలేడు. కానీ ఇది మంచిగా అప్పటికప్పుడు కోపించి ఇక్కడ నా అది కాల్చి పిచ్చి తెచ్చిండు. గ్రీన్ చికెన్ అంటే గ్రీన్ చికెన్ లాగా చేసి చూపిస్తా ఈరోజు. బా నాకైతే ఇట్లా ఫ్రెష్గా ఇట్లా చూస్తే కందనకాయ ముక్కినకాయ తినేద్దాం అనిపిస్తుంది కాల్చుకొని. గ్రిల్ కూడా ఉంది కడాయి, కానీ ఆడ నిప్పుల పొయ్యి కూడా ఉంది. కానీ వద్దులే, కూరలో వేసేస్తా. కొన్ని రోజులు ఏం అవతారాలు చేయొద్దు అనుకుంటా. గ్రీన్ చికెన్ చేసేసేయాలి నార్మల్గా. కొన్ని రోజులు కృష్ణగారిని ఏ అవతారాల్లో చూడకుండా ఉండేటట్టు. కడాయిలో అది వేసి మొత్తం మిక్స్ చేసేస్తాం. ఇంకా అన్నీ వేసేసి పాత వీడియోలు చూసినా మమ్మీ మన చెట్లు అసలు కొబ్బరి చెట్లు చిన్నవి మమ్మీ, సన్నగా ఇట్లా 4 మట్టలు ఉన్నాయి అంతే. ఎంత లాభ అయిపోయినాయి మమ్మీ. నేను పెరుగుతలేవు, తెచ్చిన కాడి నుంచి అంతే ఉన్నాయి, కొంచెం పెరిగినాయి అనుకుంటున్నా. అయితే నాన్న ఇది చపాతీలకు కూడా కొంచెం ఉంచుతా మా మమ్మీ. బా మరి ఇంత డార్క్ గ్రీన్ చేసేసిన మమ్మీ. ఎంత ఇది మమ్మీ అసలు. ఇది చపాతీలకు ఉంచుతా. అసలు గ్రీన్ చికెన్ అంటే ఇది. ఇది కూడా గ్రీన్ అవుతుందా అవ్వదు నాన్న? అయితేనే కదా తిరిగేస్తుంటే అవుతుండేనేమో. గ్రీనే ఇంకో గ్రీన్ అయిపోయినాయి. గ్రీన్ అయిపోయింది. చికెన్ మీద మనం కాల్చుకొచ్చి అది ఎల్లో ఉంది కాబట్టి అంత తెలుస్తలేదు, కానీ గ్రీనే మమ్మీగో ఎంత గ్రీన్ చూడు. ఇల్లు అన్నీ వేసేసినాం కాబట్టి కొంచెం ఆయిల్. ఆల్రెడీ ఇందులో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిగడ్డ, చికెన్ మసాలా అన్నీ వేసినాం కదా. మన సబ్స్క్రైబరు అన్న ఎప్పటి నుంచి అడుగుతున్నా చేస్తలేరు అన్నారు. చూడురు ఇగో ఎంత మంచిగా చేస్తుంది చూడరు మీకోసం. మా మమ్మీ ఏది అడిగినా కూడా చిటికెలో చేస్తుంది. మా మమ్మీకి రాంది ఏది లేదు. అంటే ఇది చెయ్యను అది చెయ్యను అనేదే లేదు. ఫైనల్గా నిమ్మకాయ ఇవి కింద వేస్తే అవి మళ్ళీ ఓగు అయిపోతాయేమో. పేపర్ లాస్ని చూడటం లాంటి వాటిని అట్లా చేయొద్దు. అన్న ఇవి నువ్వు పిండితేనే వస్తావు, నేను పిండితే రాదు. వచ్చినా అందుకే కెమెరా పొజిషన్ కూడా మార్చిన.
మన దాంట్లో ఇవి గుజ్జు ఇవి ఎక్కువ ఉంటాయి మమ్మీ. బియ్య పిత్తులు ఎక్కువ ఉన్నాయి. దీన్ని క్రష్ చేయాలంటే ఇక మనకు అది ఉండాలి. ఇంకా చాలా పెద్దగా కావాలి నా పిందులు. మరి ఈ కొంచెం జ్యూస్ పడుతుందంట దానికి. ఇగో ఇవి 2 టమాటా వేస్తే అదే సరిపోతుంటాయి. ఇది టమాటా వేయలే కదా, అందుకోసం చాలు. అమ్మా నా వల్ల కాదు నాయనా. ఎంతగానో షర్బత్ తాగేటోళ్ళకైతే నిమ్మకాయలు బాగుంటాయి. వాటర్లో బాగా ఇవి తేలుతా. గ్లాస్కి ఇట్లా రాస్తే ఇవన్నీ తాగేటోళ్ళకి అబ్బా నిజంగా నిమ్మకాయలు వేసిండ్రు అని ఫీలింగ్ వస్తుంది. 10 రూపాయలు ఖర్చు అయినా పోన్లే అనుకొని ఆయన 15 రూపాయలకి ఇచ్చేయమనే పోయినాం. ఎప్పుడో పోయింది. ప్రతిదీ 30-40 అంటారు. నాన్న మంచిగా ప్యూరిటీ మనం తినాలి తాగాలి అంటే ఎక్కువ ఉంది నాన్న. అవును. ఇంకోటి మిగిలిచిపోయినావు. ఎక్కువ పెట్టినా బాధ ఏం లేదా, ఎవరైనా పెడతారు. మంచిగా ఉంటేనే ఎక్కువ పెట్టినా మంచిగా. అసలు నిజానికి అట్లనే పెట్టాలి, మంచి క్వాలిటీ పెట్టాలి. ప్రైస్ ఎక్కువైనా కూడా వెనకపోరు తినడానికి. చీపు ప్రైస్ పెట్టినా ఎవరు తింటారు నాన్న? అవును, తినరు. ఇవాళ రేపు హెల్త్ కాన్షియస్ ఎక్కువ పెరిగిపోయింది. హెల్త్ కాన్షియస్ మా మమ్మీ ఏదంటే అదే కరెక్ట్. అంతే. దేశ భాషలందు తెలుగు లెస్స. గ్రీన్ గ్రీన్ అది కాదు కళ్ళకి ఎర్ర చూసి గ్రీన్ చూస్తుంటే ఎట్లా ఉన్నాము, ఎట్లనో ఉంది. అన్ని పెట్టేసినా జర్రసేపు దీన్ని అట్లా దాపెట్టేసి ఇప్పుడు చపాతీకి ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ పారవేసాను. నీళ్ళు ఏమైనా ఇవ్వాలా? నీళ్ళకి నేను నీళ్ళు వస్తాయి, మంచి నీళ్ళు అవద్దు. ఆడ కడిగి ఈ నీళ్ళు పోస్తా. చెత్త కుప్పలో పోయి అట్టపెట్టలో తలకాయలు పెడితే మూతులు పలగొడతా. రాజు రాణి ఉన్నాయని ఈరోజు సపరేట్గా అట్టపెట్టి తయారు చేసిన. రాజు చెప్తానే ఉన్నా. అట్లనే గిత్త కరివేపాకు పెరకొద్దాం. రాయలసీమ తెంపుకొద్దాం తెలంగాణ. ఏది బాగుంది? మొన్న మన వాళ్ళు చెప్పారు, అమ్మ అది కట్ చేసి చాలా మంచి రేట్లు వస్తాయని చెప్పి. కట్ చేసిన మీరు అన్నట్టు ఇగో కొమ్మలు వచ్చేసినాయి. ఇగో దీనికి 3 కొమ్మలు, దీనికి 3 కొమ్మలు. ఫుడ్ అయినట్టుందా? అయిపోయినా అంతే. జరసేపు ఉంచుతాం. అయితే అయ్యా చెప్పులు నీళ్ళు పోసి కాస్త తొక్కి లాస్ట్ టైం కట్టుకొట్టుగా మళ్ళీ వాటిల్లో అది పోసిన. ఏది ఫెవికిక్. ఇక మన ఇంటికి వచ్చినాక ఇక నాన్ వెజ్కి పడాల్సిందే ఇక ఇవి కూడా. సో రాజరాని పుట్టి కూడా అయిపోయింది. గాలి ఏమన్నా ఇట్లా జోరు గాలి. ఆడ ఇంట్లో అయితే వండుకొని ఆడే అట్లా తినేస్తాము, చేసుకుంటాము. ఈడ ప్రతిదానికి కడుక్కొని ఇంకో చోటికి రావాలంటే ఇబ్బంది. అబ్బా పూలు
ఇది పని చేస్తున్నాను ఇంకా ఇది కట్టెల మీద ఏమి వంటలేం కాబట్టి. అవును అదే సార్. ఇది దొడ్డు బియ్యం అండి, మంచిగా మదనంగా, ఇది మస్తు బలము. మనం ఇంట్లో పెట్స్ కూడా ఇట్లనే ఒక ఎగ్ వేసి ఇట్లా చేసినాం అనుకోండి, ఇక మస్తు బలం. ఇక అయిపోయింది మా రాజుగాడిది, మా రానమ్మది వంట. ఇంకా మా వంట చేసుకుంటాం. మాది అయిపోయే వరకు వాళ్ళది వంట చల్లగా అవుతుంది, కలిసి తింటాం. ఇక వాళ్ళ ఫుడ్ వాళ్ళకి, మా ఫుడ్ మాకి. ఎత్తి పక్కన పెట్టేస్తా ఇక, మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఎక్కువ. అంతే పప్పి. మమ్మీ ఇప్పుడు నీది నమ్మేగా చేస్తాం మమ్మీ. అయితే ఇవి వేసేస్తున్నా చూడండి. అసలు అబ్బా ఎంత బాగా కనిపిస్తుంది నాన్న. గ్రీన్ అయిపోయింది. ఇది ఇట్లా పెట్టేస్తా జరసేపు, నువ్వు డ్యూటీ ఎక్కేసి నేను ఇటు వచ్చేస్తా. కొన్ని చూడు ఎంత తొందరగా ఇచ్చినా ఇట్లుంటాయేమో. నేను ఇప్పుడు నా కొడుకు ఇదే ఇంట్లో ఉన్నా, నా కొడుకుదే అండి ఈ డ్యూటీ. నాకు చాలా రోజులు అది యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పటి నుంచి నాకు ఇది నొప్పి చెయ్యి ఇక్కడ కొంచెం ఇట్లా సైడ్కి వెళ్ళిపోయింది కాబట్టి అలాంటి పనులని నా కొడుకు చేసేస్తుంటాడు. నాకు ఇంకా నేను స్టార్ట్ చేసేస్తాను. రానన్నా మా వాడు డ్యూటీ ఎక్కిండు. ఫస్ట్ ఇదేనా ఇంట్లోనే ఉప్పు అవన్నీ వేసినా కాబట్టి ఇప్పుడు ఏమి వెయ్యా, ఎందుకంటే అవే సరిపోతాయి. ఫ్యానేనా ఉబ్బరిస్తుందేమో నీకని. తీసి కడగాలిగా ఎట్లాగా. అది గ్రీన్ చికెన్ అయితే గ్రీన్ వచ్చేసింది, మరి గ్రీన్ చపాతీ వస్తుందా నాన్న? ఎంత గ్రీన్ వస్తుంది అందుకే కొంచెం పిండి కూడా తీసేసిన, అంతటికి వస్తుంది రాదా అని. వస్తుండొచ్చు చాలే. గ్రీన్ అనేది గ్రీన్ చపాతీ అనేది ఫస్ట్ టైం పోయినాను, ఇంకా పోసి కడిగి పోసి. అయిపోయిందా? ఎక్కువ పోయకు, పలసగా గల పలసగా ఏం కదలే, మళ్ళీ పిండి ఉందిలే చాలా. కానీ మళ్ళీ ఏడ గ్రీన్ పోతుందా అని పిండి సగం తీసేసిన, వేసిన దాన్ని. నువ్వే మమ్మీ మళ్ళా గ్రీన్ రాలే మమ్మీ అంటావని. మావాడు మా ఇంట్లో కారపప్పులుగా చేసుకున్నా మావాడే కలుపుతాడు. ఇంట్లో కొంచెం బలంతో ఉండేది నా కొడుకే కాబట్టి అట్లా. నేనే అని కాదు కానీ డాడీ కూడా నానా, నువ్వు లేకపోతే డాడీ హెల్ప్ చేస్తాను నాకు. మనం ఇంట్లోనే ఉన్నప్పుడు ఇంకా మమ్మీ వాళ్ళతో ఆడతా పాడుతూ. ఏ రాజా, రాజు నడు నడు పక్కకి, చెత్త కుప్ప దగ్గరికి రావద్దు. చెత్తలలో మూతులు పెట్టద్దనే సపరేట్ డబ్బా చేసిన నాన్న. చికెన్ కవర్లో అవి పడేస్తాయి నాకినాయి అనుకో, వాటికి అలవాటు అవుతుంది అట్లా. మనం వంట చేసేటప్పుడు నేను కవర్లు పడేస్తే, నేను వేస్తే కానీ తినకూడదు. పక్కన ఇగో ఇట్లా సప్పుడు వేయకుండా ఇక మన రానమ్మ లెక్క పడుకోవాలి. ఫస్ట్ నుంచి ఇంట్లో ఉంటే అట్లనే ఉంటుండే కానీ ఫస్ట్ నుంచి లేక రాజుగాడు కంట్రోల్ తప్పుతుండు. పలసగైనట్టుందన్నా? గట్టిగా ఉంది, మంచిగా ఉంది గట్టిగా. ఓకే, అదంతా అట్లా రుద్దేసి కింద ఆ వారం పంటే ఉన్నట్టుంది పిండి అట్లా. ఎంత పర్ఫెక్ట్గా గ్రీన్ కలర్లో గ్రీన్ పూరి గ్రీన్ చికెన్.
ఇంకోటి ఈ చపాతి ఏంటంటే ఇంకోటి హెల్తీ మమ్మీ, హెల్తీ. అవును, కొత్తిమీర పుదీనా అంతా వేసుకొని మీరు ఇవన్నీ వేసుకున్నాం. స్టఫ్డ్ రోటీ అన్నది, స్టఫ్డ్ చపాతి. వీళ్ళు ఇంకా దోస్తులు అవ్వలే. ఏంది ఇలా కథ? ఏమో అని ఈ ఒక రోజు ఉంటుందా దానికి దీనికి సంబంధమే లేదు. మీరు ఈరోజు పరిచయం చేసుకోండి. ఇగో అక్కడ కొంచెం పిండి కలిపి ఇట్లా వేసిండు మావాడు. ఇగో ఎంత ఇష్టమో వీళ్ళకి అబ్బా కొడుకులకి ఇట్లా సాకడము చేయడము. ఎంత బాగా తింటున్నాయి అవి. ఇవి చిన్నగా ఉండే పెద్దగానే నా పప్పి కలర్ కూడా పోతుంది, వైట్గా అవుతున్నాయి. ఎల్లో పోయి అయిపోయిందా అన్న? సూపర్. చూసిరా దాని టెక్స్చర్ అనేది ఎంత బాగుందో, ఎంత బాగా చేసిందో. గ్రీన్ చపాతి పిండి రెడీ. ఎంత బాగా చేసినావు. ఎంత మంచిగా గ్రీన్ అయిపోయిందా? వేసి ఇక నేను రుద్దేస్తా. ఇక ఇంకా దీన్ని ఫటాఫట్ చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని తప్ప తినేసుడే దాయిగా వేసేసుకొని తినేసుడే. మంచిగా గ్రీన్ చికెన్ గ్రీన్ తీసుకొని ఉంది. ఇది ఇట్లా పెట్టేసి మధ్యలో కలుపుతాను. ఇంకా సిమ్లో పెడుతున్నారా? కొంచెం అంటే అటు కొంచెం అంటే ఇటు అన్నట్టు అంటున్నాను. ఎంత మంచిగా ఉందో. ఎంత బలం తెలుసానా నీది. చపాతి కలిపి పెట్టేస్తాను. ఇది తర్వాత కడిగి పెడతా. ఇప్పుడు చపాతీలు చేసుకుంటే కింద కూర్చోలేక ఎంత మంచిగా చేసుకోకపోతే. గ్రీన్ చపాతి చపాతీ కూడా పొరలు చేయమంటే చేస్తా. లేదు ఉత్త చపాతీ చేసి మమ్మీ అంటే ఉత్త చపాతీ చేసేస్తా. ఉత్త చపాతీ చేసాము. పొరలు ఎందుకు? చాయిస్ యువర్స్. పొరలు అంటే పరోటా కావాలి. అట్లాగా నేను మడత పెట్టి చేయనా ఇంట్లో నానమ్మ చేస్తాను. ఒకసారి రుద్ది మళ్ళీ మడత పెట్టి మళ్ళీ రుద్ది. ఏం అవసరం లేదు అట్లా. నీకు ఏది ఈజీ అవుతుందో అది చేసామమ్మీ. టైం ఎక్కువ అయిపోతుంది. అదైతే టైం ప్రాసెస్. చూడండి నేను కింద కూర్చొని చేయలేక ఇట్లా చేస్తున్నా. నెక్స్ట్ ట్రిప్కి నా కొడుకు మంచిగా సెట్ చేసేస్తాను. తేడ మంచిగా నిలబడుకొని చేయమమ్మీ అని చెప్పి మన వాళ్ళు వంటలు మిస్ అవ్వరు, నా ముచ్చట్లు మిస్ అవ్వరు. అట్లనే వాతావరణం కూడా ఇబ్బంది ఉండదు, వాతావరణం మిస్ అవ్వదు. నాకు కూడా ఇబ్బంది ఉండదు. నాకేంటంటే కింద కూర్చుంటే కంఫర్ట్ లేదు, ఇక ఇబ్బంది అవుతుంది. మంచిగా గ్రీన్ చపాతి ఎంత బాగున్నాయినా. ఫస్ట్ టైం అండి మా వాడు అన్నట్టు మేము ఇంతవరకు తినలేవి. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటాం అమ్మ. ఏమో మనం తినలే కానీ ఇంకా పుదీనా, కారము, అల్లము ఈ ఫ్లేవర్ ఇట్లా మనకు మంచిగా కదా. అంటే ఇంకా ఏ కర్రీ కూడా అవసరం లేదు అనుకుంటా అమ్మ. ఊరికే ఉట్టిగా తినేయచ్చు, కమ్మగా ఇవే తినేయచ్చు. అసలు మస్తు బలం కూడా. ఎవరు మన సబ్స్క్రైబర్లు మంచి వింత వింత రెసిపీలు అన్నీ వేసుకొని తింటారు. మన వాళ్ళు మంచి ఫుడ్డీస్ కదా నాన్న. అయితే ఈరోజు ఒక స్టోరీ చెప్తాను నేను వాళ్ళకి. చెప్పండి. అయితే మొన్న మేము అంతా వర్క్ చేసినాం కదా, చేస్తే కొంతమంది ఏమో మెచ్చుకున్నారు. అమ్మ అసలు ఎంత బాగా, అసలు మీరు ఎంత బాగా చేసారు. నాకు కాల్స్ కూడా అండి ఎంత మెచ్చుకున్నారు, ఎంత
అభినందించారు. అంటే ఎంత మంచిగా మీరు చేసిరు, అసలు పవన్ అయితే సూపర్. ఇవాళ రేపు పిల్లలు ఎవరు అట్లా ఉన్నారు, పవన్ అన్నిటిలో ఎంత బాగున్నాడు అని చెప్పి నిజంగా నా కొడుకునైతే ఎంత పొగిడిరు. అయితే కొంతమంది అందులో కొంతమంది మన స్టోరీ ఉండే కదా, గాడిద స్టోరీ, సేమ్ ఆ టైప్లో ఆ పనే మీకు సెట్ అయింది, రైతు లాగా ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయ్యారు అని. రైతు అంటే రైతు పని అంటే ఆషామాషినా అండి? నేను అది స్క్రీన్ షాట్ తీసి పెడదాం అనుకున్నా, నాకు ఇష్టంలే. ఎందుకంటే వాళ్ళని ఇట్లా చూడడం, కామెంట్ ద్వారా అయినా సరే వాళ్ళ ఇది చూడడం, అందుకని చెప్పి నేను అది పెట్టట్లేదు. అయితే ఈ పని మీకు సెట్ అయింది, ఈ పని చేసుకోండి అంట. చేసుకుంటాం, బాగా జాగ్రత్త చేసుకుంటాం, బరాబర్ చేసుకుంటాం. ఇది మాదే, ఇగో మా దానికి మేమే రాజు, మేమే మంత్రి, మేమే లేబర్, మేమే యజమాని, మేమే లేబర్. మేమే ఒకరి దగ్గరికి పోవట్లే. ఇంకోటి, ఎవరి దగ్గర కూడా మేము మా హిస్టరీలో ఇట్లా చేయలే, మా పనే మేము చేసుకున్నాం. అసలు ఎట్లా అంటే అండి, ఏం మాట్లాడాలో తెలియదు, ఏమనాలో తెలియదు. కొంతమంది ఉంటారు మమ్మీ ఇట్లా ఏదో ఒకటి మాట్లాడి డౌన్ చేయాలన్నట్టు అనుకుంటారు. దీనికి ఒకటి ఉంది నాన్న, ఎదుటి వాళ్ళ వీక్నెస్ అనుకుంటారు. మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి, వీళ్ళు హట్ అవుతారు ఈ విషయాన్ని గుర్తు చేస్తే, ఫలానా ఇది దీని గురించి చెప్పాలి. ఇద్దరు పేరు మీకు అజ్జరు పేరు అని నీకు అది తన నీకే అజ్జనికి ఇప్పుడు డాడీ ఉన్నాడన్నా, అదే మమ్మీ బతికిండు సరే. ఇప్పుడు ఏదో ఉన్నా కూడా కొంతమంది మమ్మీ అంత బాగున్నా కూడా కులం దగ్గర అనడము, అంటే ఏదో ఒకటి ఇంకా ఏదో ఒకటి తీసి వాళ్ళని హట్ చేయాలి అని చెప్పి. మంచిగా పెరిగినా కూడా కులము అని అట్లా ఇట్లా అనడము కొంతమందిని. అంటే మనం ఇట్లని కాదు, ఎవరినైనా నేను అందరి గురించి చెప్పేది. అయితే అవును, మా రాముడు కష్టపడి మస్తు కష్టపడి బతికిండు, పెరిగిరు. ఎవరైనా సరే చాలా మంది కష్టపడే వస్తారు, కష్టపడే ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు మన అమ్మాయి నాన్న ఆయిల్ దాంట్లో పనిచేసిందంట, పాత ఆయిల్స్ దాని నుంచి వచ్చాయి కదా, అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ, అదే ఏ అంబానీ అయిండు. ఆయన ఎట్లా బతికింది నాకు తెలుసు, ఇట్లాంటి ఆయన ఎట్లా బతికింది నీకు తెలుసు. కష్టపడి అదే పొజిషన్ లో ఎట్లా వచ్చిండు, నువ్వు అన్నే ఉన్నావుగా, నీ బతుక అన్నే ఉందిగా. నువ్వు అప్పుడు రొట్టె తిన్నావేమో, అంటే నువ్వు అప్పుడు అన్నం తిన్నావేమో, ఆయన నూకలు తిన్నాడేమో, కానీ ఇప్పుడు ఆయన డైలీ బిర్యానీలు తింటుండు, కానీ నువ్వు అన్నే ఉన్నావు. అయినా కూడా ఒప్పుకోకుండా వాళ్ళ బతికి ఎట్లుంటదంటే నాన్న, మాకు తెలియదా అని. అయితే మన అమెరికా అధ్యక్షుడు లేడా నాన్న? అవును మమ్మీ, అబ్రహాం లింకన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధాని. అవును, నేను కూడా విన్నది. బిల్ క్లింటనా? అబ్రహాం లింకన్, సరే బిల్ క్లింటన్ అంటున్నా, అబ్రహాం లింకన్. అయితే ఆయన తెలుసు ఆ స్టోరీ, చెప్పులు కుట్టేట ఆయన, వాళ్ళ నాన్న చెప్పులు కుట్టేటోడు, చెప్పులు కుట్టుకునేటోడు అమెరికా అధ్యక్షుడు అయ్యిండని అని చెప్తుంటారు అప్పుడప్పుడు కొందరు ఇట్లా. అయితే చెప్పులు కుట్టుకునేటోడు అంట వాళ్ళ నాన్న, కానీ ఆయన ఉన్నత ఆలోచనలు కానీ ఉన్నత ఇది కానీ అమెరికాకి అధ్యక్షుడు అయ్యిండు, ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. అయితే ఇట్లనే ఉంటారుగా కుక్కలు నక్కలు, గాడిద స్టోరీలో ఉన్నట్టు. ఆయన స్టేజ్ మీద ఉన్నాడు అంటున్నా, స్టేజ్ మీద అందరూ ఇట్లా అప్రిషియేట్ చేస్తే ఇట్లా సభలో ఉంటాయి కదా, అట్లా ఒక స్టేజ్ మీద ఉంటే ఒకడు ఇట్లనే మనకు కదా మీరు ఆ పనికి సరిపోయారు ఇంకా చేసుకోండి అని ఇట్లా అన్నారు కదా, అంటే హట్ చేయాలండి మమ్మీ, కావాలని ఏదో గుర్తు చేసి ఏదో చెప్పి అది ఎదుటోడు అనుకుంటాడు మమ్మీ. ఎదుటోడు ఇట్లా హట్ అవుతారేమో వీళ్ళు అని అనుకుంటారు, కానీ యువతలో హట్ ఏం కారు మమ్మీ, వాళ్ళ అన్ని ఎదుగుతా. మా మూలాలు అవే. మేము రైతులు అంటే ఏంది ఈ పని ఏమన్నా తక్కువనా? మేము చెట్లు పెట్టుకో మేము ఇట్లా బతుకున్నాం అంటే ఇదేమన్నా తక్కువ బతుక? అయితే నేను అందుకే నేను దిగిపోతున్నానా ఎదుగుతున్నానా అని చెప్పి మన వాళ్ళు చెప్తారని చెప్పి నేను ఆ బాధతో నేను అది పోస్ట్కి పైన టైటిల్ అది పెట్టిన. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఏంది ఏం చేసినా అట్లనే అనబడితిరి ఏంది అన్నట్టున్నానా. అయితే ఇంకా అబ్రహాం లింకన్ స్టేజ్ మీద ఉంటే ఒక అతను మందిలోంచి ఎంతమంది వేల మంది ప్రౌడ్గా విలువిచ్చి తీసుకుపోయి స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక కార్యక్రమం అవుతుంటే ఆ వేళల్లో ఒక్కడొచ్చి ఇగో లింకన్ గారు మీ నాన్న కుట్టిన చెప్పులు ఇవే లింకన్ అని చెప్పి చూపెట్టిండంట అంతమందిలో.
ఇంకా ఆయన ఏమన్నాడు తెలుసా, అంతమందిలో కూడా ఏం నమోషి ఫీల్ అవ్వలే. అవునా అవి మా నాన్న కుట్టిన చెప్పులా, అయితే ఒకవేళ అవి రేపు తెగిపోయినా కూడా నువ్వు నాకు చెప్పు, నా దగ్గర తీసుకురా, నేను కుట్టిస్తా అవి. ఎందుకంటే అవి మా నాన్న కుట్టిన చెప్పులు, అవి పాడైపోయినాయి, బ్యాడ్ నేమ్ రావద్దు అని. బ్యాడ్ నేమ్ రావద్దు. చూడమ్మా అసలు ఎంత గ్రేట్, ఎంత గ్రేట్ నాన్న. అట్లా చెప్పిండంట. ఎప్పుడైనా సరే అండి, అక్కడ ఆయన అవతల అయినా ఇక్కడ ఏడ ఈయన హట్ అవ్వాలని చెప్పి ఆ మాట తీస్తే హట్ అవుతాడు. కానీ ఇప్పుడు పడ్డది అందరి ముందు పడ్డది. ఆయన సారీ అడిగిండు అంటున్నా, అయ్యో సారీ అని చెప్పి. ఇగో మనకి ఒక ఈగలతో కొంచెం ఇది ఉంది నాన్న, చేసుకొని ఇవి ఒక ఆకన్న కలుపుతుండాలి. అట్లా ఎప్పుడైనా సరే అండి, సేమ్ మేము అంతే. మేమేం నామోషి ఫీల్ అవ్వం. మా పని మేము చేసుకుంటున్నాం, మా యజమాని మా పనులు మేము చేసుకుంటున్నాం. సో మేము కూడా మీరు ఏదో హట్ చేయాలని ఏదో అంటే అది మీరు వేస్ట్ అవ్వకపోవడం తప్ప ఆడ ఏం లేదు. మేము కూడా సేమ్ అట్లనే గర్వంగా ఫీల్ అవుతాం. ఇగో ఇదే పని చేసుకుంటా ఇట్లనే. అందుకే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చాలా వీడియోస్ అయితే మన ఇల్లు కట్టే వరకు చేస్తూనే ఉంటా అండి. ఎక్కడికి బయటికి వెళ్ళినా నన్ను ఎంతమంది, నిన్న ఒక అమ్మాయి, మొన్న చిన్న పిల్ల ఎట్లా వచ్చి కలుసుకున్నది నాన్న, ఎంత ఇష్టంగా ఎట్లా చూస్తుందంటే అమ్మాయి కళ్ళల్లో ఆనందం ఇట్లా. ఇంకొక దగ్గర ఇంకొక అమ్మాయి అట్లనే వాళ్ళ మమ్మీ చెప్తుంది, అమ్మా అదో మనం చూస్తాం కదా ఇట్లా అని చెప్పి. ఇంకా తను వచ్చి మీరేనా అండి అని అంటే అవునండి అంటే, ఇంకో మా అమ్మాయి మీ గురించి చెప్తుంది, దగ్గరికి రానికి ఇట్లా అవుతుంది అని అంటే రామ్మ అని చెప్పి దగ్గర తీసుకున్నా. తను కూడా ఎంత ఆనందంగా చూస్తుంది నాన్న. ఇట్లా మొహాన్ని వెరైటీగా ఇట్లా చూస్తుంది పైకి కిందికి. అంటే అన్ని రోజులు ఫోన్ లో చూసి సడన్ గా ఒక్కసారి బయటికి వచ్చేసరికి నిజంగా అండి ఎంత ఆనందంగా, ఎంత మంచిగా. కొంతమంది అయితే మొన్న ఇట్లా బయటకు పోయినంటే ఇట్లనే ఏమన్నదంటే, అమ్మా ఇది ఇట్లా అందరికీ ఉండదమ్మా ఈ అదృష్టము, మీకు ఎంత పాజిటివిటీ అమ్మా, ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, అసలు మీరు గంటలు వీడియో పెట్టడం అనేది యూట్యూబ్ చరిత్రలోనే అది కృష్ణవేణి నాయని తప్ప ఇంకొకరు ఉండరమ్మా. సినిమాలు మినహా 1:40 మీరు వీడియో పెడితే అది కూడా మీ వాళ్ళు చూసిరంటే అసలు ఎంత ఇట్లా అని చెప్పి పొగడము నాకు అనిపించింది. నాకు అప్పుడప్పుడు అరే నేను ఇంట్లో ఉండి పార్టీలలో తిరుగుతూ నలుగురికి ఇట్లా చేసుకుంటూ మంచిగా జమ్మన స్టిప్పుగా కంచి చీరలు కట్టి పోయి మీటింగ్లలో ఇట్లా చైర్ మీద కూర్చొని ఇట్లా వచ్చి ఇట్లా ఉంటుండే, ఇంత బాగుంటుండే, ఆడికి పోయినా మేడం అక్క అని ఇట్లా రెస్పెక్ట్ చేస్తుండే. అలాంటిది నేను ఎవరో అడ్డమైన వాళ్ళతో నెగిటివ్ కామెంట్లు పెట్టించుకుంటున్నా అది ఇది అని చెప్పి ఒక్కోసారి ఫీల్ అయినప్పుడు ఇట్లా ఎవరన్నా ఇట్లా అంటారు కదా, అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఈ 1000 మంది కోసం కదా నేను ఉండాలి, ఇంతమంది ఈ ప్రేమ కోసం ఏంది తప్పదు. మన పిఎం మోడీజీనే అంటుంటారు, ఇంకా మనం ఎంత పొలిటికల్గా ఉన్నా అంతే, ఏడున్నా అంతే. ముచ్చట్లు ఇష్టపడతారు, మీ జెన్యూనిటీ మీరు ఎంత మంచిగా అమ్మా అని చెప్పి. ఇది సరిగా అంటుకుంటుందని కొంచెం పిండి ఎక్కువ వరకు గ్రీన్ నీట్ పోతుందనా, పోతుందా నువ్వేడ మళ్ళా మమ్మీ అది గ్రీన్ లేదు, ఏడ గ్రీన్ లేనటువంటి అడిగి ఇచ్చేస్తానా, నా గ్రీన్ ఉండేటువంటి గ్రీనే కనిపిస్తుంది ఇంకా గ్రీన్ లేకేం. కింద కూర్చోకుండా ఇట్లా చేస్తున్నానని ఏమనుకోకండి. మామూలుగా ఇది మనం బయట ఉన్నప్పుడు ఎక్కడ ఏ సవలతును బట్టి ఆ సవలతులు. ఇక మంచాలలో అంటే మనకు అదేంటిది అది ఉంటాయి కదా నాన్న, బయట ప్రౌడ్ సైడ్ ఉండవా నాన్న హోటల్స్ దగ్గర? అవును మంచాలే పెట్టి దాబాలల్లా. అవును మమ్మీ, వాటిలోనే కూర్చొని. ఇది నార్త్ సైడ్ ఇట్లే మమ్మీ తింటారు. అయితే గో బ్యాక్ మార్వాడీస్ అంటారు. నిజంగా ఇది ఎప్పుడు పోతుందా అండి మన వాళ్ళల్లో. ఎవరో ఒకరు కొడితే ఎవరో హిందూ తెలుగుని ఒక మార్వాడి కొట్టిండంట. ఇట్లా ఇప్పుడు మన దేశం అన్నాక దేశంలో 4 మూలల నుంచి రావాలి, అందరూ కలిసి కట్టుగా బతుకుతుండాలి. వాళ్ళు వచ్చి వాళ్ళు ఆక్రమించేసిరు బతికిర్రు అని అంటే తప్పు. అది చాలా ఈ మధ్య బాగా న్యూస్లో వస్తుంది. అది అందరూ కలిసిమెలిసి ఉండాలి జనాలు. ఇది భారతదేశం, ఇదేమన్నా వేరే దేశమా? అట్లన్నా ఏ పాకిస్తానో ఎట్లంటే మన పాకిస్తాన్ వాళ్ళందరినీ నిలగొట్టమన్నారు. అది కామన్, ఎందుకంటే అప్పుడు వాళ్ళని కూడా బతకమనే చెప్పినాం మనం. కాకపోతే వాళ్ళు ఇచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు ఏడబడితే ఆడ ఇట్లా మరణ హోమాలు చేస్తారు కాబట్టి పంపించేసారు మన గవర్నమెంట్. దాన్ని మనం ఒప్పుకోవాలి, సమర్థించాలి.
ఇట్లా వేరే వేరే రాష్ట్రాల్లో మన దేశం ఉన్న వాళ్ళే ఏదో బతికిన వేరే వేరే రాష్ట్రాలకు వచ్చి బిజినెస్లు అవి చేసుకుంటుంటే వాళ్ళు ఉండొద్దు వీళ్ళు ఉండొద్దు, ఏందండి అది? అందరం ఉంటేనే కదా మనకి. రాముడు ఒక ఆకు తెచ్చి అది అరిటాకు 3 తెచ్చేసి ముగ్గురికి తిననీకే. అయితే కూర ఏమవుతుందా అనుకుంటారా? ఉడుకుతుంది సన్న మంట మీద. అయితే మధ్యలో ఒకసారి నా కూడా కలిపిండు. నేను ఈ నుంచి లేవలేక ఆడుతున్నావు అమ్మాయి. ఫ్లేవర్ వచ్చిందా? కొత్త అప్డేట్, కొత్త జనరేషన్ మారిపోయి మనకి ఇక్కడ స్మెల్ కూడా మనం ఫీల్ అయ్యే విధంగా రావాలి ఫోన్కి. ఓ చిన్నది ఇట్లా బాక్స్ టైప్ వచ్చి మమ్మీ, అక్కడ వాళ్ళ బాక్స్ లో ఆ స్మెల్లింగ్ ఉండేటివి ఉండాలి మమ్మీ. ఇక్కడ ఈ స్మెల్ గ్రహించి అక్కడ ఆ స్మెల్ దాన్ని రిలీజ్ చేయాలి. అట్లుంటే నాన్న మన వీడియో రాగానే గుమ్మను వాసన చేసి ఎవరు కూడా వెళ్ళిపోకుండా అప్డేట్ రావాలరా జల్దీ. మస్తు ఉంటుందా? మస్తు ఉంటది. వీడియోలు ఇట్లా స్క్రోల్ చేస్తా ఉన్నా కూడా అక్కడ గుమ్మ వాసనగానే ఆపేయాలి. ఇక వాసనలు అయితే నిజంగా అండి సీరియస్ గా అసలు నేను ఇంట్లో వంట చేస్తుంటే అయితే ఎంత మంది అన్నారు. మా 3 floors పైకి గల్లీ గల్లీ వరకు వచ్చింది వంట అని. మావాడైతే ఇట్లా గల్లీలోకి రాగానే సర్కిల్ ఇట్లా టర్న్ అవ్వగానే 5 ఇల్లు, మా ఇల్లు 5 ఇల్లు 6 ఇల్లు. మమ్మీ ఆ సర్కిల్ నుంచి వస్తుంది అసలు. అది నువ్వే అనుకున్నా. అది నాకు అర్థమైపోయేది అమ్మాయి. అలాంటి వాసన గల్లీలో కాదు కదా అసలు, ఆ ప్రాంతంలో రాదు ఎవరికి. నేను వచ్చేటప్పుడు అబ్బా మమ్మీ కూర పొయ్యి మీద పెట్టిందో లేదా అయిపోవచ్చిందో ఇంకా పోయి ఫుల్గా తినచ్చు, ఇంకా పోయి తినచ్చు అన్నట్టు వస్తుండే నేను వచ్చేటప్పుడే. వాడు గేట్ కా నుంచే మమ్మీ నువ్వేనా అవుతుందా అయిపోయిందా అంటాడు. వాడు టైంకి ఈగ పెరికినట్టే వస్తుండే నన్ను. నువ్వైతే అవును. ఇగో కూర అంతా అయిపోయేది. అయిపోయినాక అరే వీడు ఎక్కడో పోయింది గాడిది, వీడు ఉంటే ఇప్పుడు వేడిగాడి పెట్టుకొని తింటుంటాం కదా అనుకుంటే అప్పుడే వచ్చేస్తాడు వాడు. అయితే కుక్కలకి ఉందంట మా తాత అంటుంటే. కుక్క ఎవరింట్లో ఉండా అండి, మేము గిన్నెలో అన్నం పెట్టుకోగానే వచ్చేసేది. ఇదేంటి ఇంత టయానికి వస్తుంది అని నేను అంటుంటే ఇక మా తాత చెప్పేటాడు కుక్కలకి ఈగుంటది, అది మీ యజమానుడు అన్నం పెట్టుకొని తింటుంటే పోయి ఇక కింద పో అని చెప్పి ఈగి పెరుగుతుందంట, కరుస్తుందంట. ఇక లటకలు లేసి వచ్చేస్తుందంట. అట్లా టైంకి అట్లా ఎట్లా వస్తుంది తాత అంటే చెప్పిండు. అట్లా ఊరికి నేను అనేదాన్ని మావాడిని, ఏమైనా ఈగి పెరిగిందారా వచ్చినావు అట్లా అని. రాముడు ఎంత బాగుంది రెడీ ఆకు చూసారా? ఈ తడి అంటే మళ్ళా అతకపోగల. ఇప్పుడు ఈగలు కాదు, వాటి బాబులు కాదు, ఏమి రావు. ఆరాంసే రుద్దుకుందాం. ఇది ఆరాంసే పట్టిందా? అదే కదా, అది అలవాటు మోడ్లు ఉంది. ఇంకా అవును, పుట్టే వరకు తెలియదు, ఏడ పుట్టినా ఏ అమ్మ పుట్టే తెలియదు, ఎక్కడ పోతే తెలియదు, ఎక్కడ పోతే తెలియదు. నువ్వు ఎప్పుడు బ్రెడ్ గిట్టు చేసే దానికి మొన్న దాని జతది ఏదో చచ్చిపోయింది అనగానే మనం అయ్యో అనిపించి దాన్ని తేవడం ఏంది, ఇంకో దాన్ని తెద్దాం, ఇంకో దాన్ని దొరకపోవడం ఏంది. మరి రాజుగాడు ఒకడే ఒంటరి అయిపోతాడు, తోడు లేకుంటే ఎట్లా అని చెప్పి మళ్ళా చూస్తే ఈ రోజు ఇది నువ్వు వాడ ఆగంగానే అట్లా దిగి ఉరిగి రావడం ఏంది. అది తిన్న విశ్వాసం నాన్న. మొన్న నువ్వు అప్పుడప్పుడు ఇట్లా వేస్తావు కదా, రావడం దిగాను తోడ తిప్పుకుంటే ఇట్లా ఊరుకుంటా నీ దగ్గర ఎట్లా వచ్చింది. అది తీసుకోబో అన్నట్టే వచ్చింది. ఇంకా వచ్చి ఇట్లా సరే అది అంత మంచిగా ఆడతా అంత బాగుంది కదా, అందులోనూ ఉంటదిలే ఇక ఇది ఒక్కటి డల్లుగా ఉంటది ఒకటి, అందుకు అది కూడా తీసుకొస్తే మంచిగా 2 కలిసి మొత్తం అమూల నుంచి ముల వరకు తిరుగుతాయి అన్నట్టు తీసుకొచ్చేసినాం. ఇక ఇంకోటి ఏంటంటే అది మేము 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాం అండి, అది దొరకలేదు. దానికి లేదు ప్రాప్తం. మనం ఎంత గుంజుకు వస్తే ఇంకా మనం ఇంకేమని చేస్తాం చెప్పు, జిహెచ్ఎంసీ వాళ్ళని పిలిచైతే పట్టలేం కదా దాన్ని. ఏదో మేము ఎంతసేపు దగ్గర మేము ఒక 2-3 అవర్స్ దానికోసం టైం స్పెండ్ చేసి ఉండి మొత్తం ఇప్పటి వరకు పోయింది. దాంట్లో అన్నిసార్లు ఉండి ట్రై చేసినాం, అయినా కూడా మనకు అది రాలేదు. మనం ఎంత అనుకొని అయ్యో అనుకున్నా, మనుషులైనా అంతే, ఈ జంతువులైనా అంతేనా, ప్రాప్తం లేనిదే మనం పిలిచి పెట్టిన వేస్ట్ కదా. అది వాళ్ళకు ఉండాలి ఆ రాత లేనప్పుడు ఏం చేసినా ఏం లాభం లేదు.
మనం తీసుకొచ్చారు కూర్చోబెట్టినా కూడా వాళ్ళు పోతూనే ఉంటారు రాత బాగాలేనప్పుడు. అదే రాత బాగుందనుకో మంచిగా. అయితే 3 ఫ్రెండ్స్ ఉన్నారంటున్నానా, 3 ఫ్రెండ్స్ అడవిలో పోతా ఉన్నారంట. ఒకడేమో మరీ అదేమంటారు తత్వవేత్త ఇవి ఉంటాయి కదా మన ఆధ్యాత్మికంగా ఏమో అంటారు వైరాగ్యం. ఒకడేమో మరీ వైరాగ్యపు మాటలు అనమాట. ఒకడేమో మస్తు హుషారు ఉంటాడు, ఇంకొకడు వాళ్ళిద్దరం మధ్యలో వీడు అనుకోరాదు. ఇట్లా 3 ఫ్రెండ్స్ పోతుంటే ఎక్కడ ఏదున్నా కూడా ఇడేం ప్రతిదీ ఏం కాదులేరా అంత మంచికే లేరా, అయితే నేను ఫెయిల్ అయినారా, పాస్ కాలేదురా ఇట్లా అని నేను అంటే ఫ్రెండ్స్ ఏం కాదురా నెక్స్ట్ టైం మంచిగా పాస్ అవుతావు, నెక్స్ట్ టైం ఫస్ట్ క్లాస్లో వస్తావేమో, ఏం ఫీల్ అవ్వకరా అంతా మన మంచికేరా ఇట్లా అంటే ప్రతిదీ పాజిటివ్ తీసుకోవడం నాన్న. ప్రతిదీ పాజిటివ్ తీసుకుంటానే ఉంటాడు ఒకడు. ఒకడేమో నార్మల్గా అయితే అయింది పోతే పోయింది అన్నాడు. ఇంకొకడేమో ఏంది అయితే అయింది పోతే పోయింది అంతా మన చేతిలో ఉండాలి, మన కష్టపడి రాస్తేనే మనకు వస్తుంది లేకపోతే రాదు, అది ఎట్లా పోతుంది ఇది ఎట్లా పోతుంది అని చెప్పి ఇట్లా ఇట్లా ప్రతి దాంట్లో ఇట్లానే ప్రతిదీ చేసే వరకు చేస్తుండాలి. మళ్ళా చేయకుండా ఉంటే అది తప్పు నాన్న. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని అవుతుందిలే ఇట్లా ఎట్లా అనుకుంటా ఉంటే అది కూడా తప్పు. కానీ కొంతమందికి అది కూడా వర్తిస్తుంది వైరాగ్యులకి, కొంతమంది వైరాగ్యంగా ఉంటారు. అది లక్ అనేది ఎలాంటి వాళ్ళని ఎట్లయినా చేస్తుంది మమ్మీ. ఇప్పుడు జామ చెట్టు కిందికి పోయి పడాలి 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 అంటే ఆడ అదృష్టం ఆడ పడాలన్నందుకు పడదు, కానీ అప్పుడు గాలి వచ్చో మరి ఆ టైం కలిసి వచ్చో పడుతుంది. అట్లా అని చెప్పి ఇంకోరు పోయి పడాలి 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 అంటే అది పడదు మమ్మీ ఎప్పటికీ. వాళ్ళ ప్రయత్నం ఉండాలి. రాయి ఇసురుడో కర్రీ ఇసురుడో చెట్టు ఇప్పుడో చేస్తే కనీసం దాని నుంచి అన్నా పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కొంతమందికి లక్ ఉండి ఏదో బాగుపడతారు, కానీ అట్లా అని చెప్పి అందరికి వర్క్ చేయదు అది. అయితే 3 కలిసి అడవికి పోతా ఉన్నారు అంటున్నా. అడవిలో పోతుంటే ఇక వాడికి చెయ్యి కట్టయిందంట, పోతుంటే కంప తగులుకుందంట. కంప తగులుకుంటే ఒరే జాగ్రత్తగా వచ్చేది లేదా ఏది ఉన్నా ఇట్లా వైరాగ్య మాటలు నీ ముఖం నువ్వు ఏంది ఇది అని అంటే ఏం కాదురా ఇది కూడా నా మంచికే, నువ్వు బాగా స్వామి ఇది కూడా నా మంచికే అన్నాడంట. నీ మంచిగా ప్రతిదీ ఇంతేనారా నువ్వు, ప్రతిదీ ఇంతేనారా ఏదైనా నీ మంచిగా అంటావు ఏందిరా కట్ చేసుకుని నీ మంచిగా అని అట్లా అట్లా పోతా ఉన్నారంట. పోతా ఉంటే అడవి మనుషులన్నా వచ్చిరంట, వచ్చి ముగ్గురు తీసుకున్నారంట. ముగ్గురిని పట్టుకుని వాళ్ళ దేవుడికి మనుషులు నరుకుతారంట. వాళ్ళు తీసుకుని పోయారంట, మంచిగా ముగ్గురిని నీళ్ళు పోసి పసుపులు కుక్కలు వేసిరంట. ఏం గానీ ఇక ఊరే సచ్చినాం కదరా ఇక్కడికి వచ్చి ఊరికి అట్లా ఇట్లా అంటే ఏం కదరా ఏదైనా ఇక మనకు మంచికే దేవుడికి మనం హాల్ట్ అవుతున్నాం అంటే అది కూడా మన మంచికేమరా అని ఆడు. ఇగో మనిషి జన్మ దేవుడికి ప్రసాదం అవుతున్నాం మనం అని ఏమో ఇది ఎంత ఇంతేనా అని అంతా స్నానం చేసి బలిద్దామని ముగ్గురిని తీసుకుపోయి నిలబెట్టారంట. తీసుకుపోయాడు నిలబెడితే ఆ హుషారు ఉండేటోడేమో ఊరికి కొట్లాడుతుండ అనమాట, మొత్తుకుంటూ. ఈడేమో మధ్యలోడు కాముగుండు, ఈడేమో నార్మల్ గానే ఏదైనా మన మంచిగా అన్నట్టు ఇంక వాడు ఉలకడు వెలకడు. చూస్తే వాడికి తెగుందంట, ఆలోచన చూస్తే కట్ అయిందంట. కట్ అయింటే ఇంక వాళ్ళు అన్నారంట అసలు దేవుడికి మేము చేసి బలి ఇచ్చేటప్పుడు ఇట్లా కట్ అవి రక్తం పోయి ఉండకూడదు, వీడు పనికిరాడని వాడిని నూకి పడేసిరంట. చూసినావరా మన మంచిగా అంటే కొన్ని ఇగో అట్లా. ఇక ఒకడేమో ఇద్దరు ఇట్లనే గొర్రెల కాడికి పోతుంటారంట ఇద్దరు. ఇది ఇట్లా అయిందా ఇంకా ఆడ వరకు బలి అనేది ఇంక వదిలేద్దాం మనం ఏదో మన మంచికి అనేది ఆడ వరకు చేసినాం, మనం ఎండి చేసేసినాం. ఇంకా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ ని కాపాడుకొని వచ్చిండు అనుకుందాం, ఎందుకంటే సుఖాంతం చేయాలి కదా, మా ఫ్రెండ్స్ ని కూడా ఇచ్చేయండి అని చెప్పి ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోయారు అని. ఇంకో స్టోరీ చెప్తా. అయితే ఇది అయిపోయింది నాన్న, లేచేస్తా. లేచేసి చపాతీ కాలుస్తూ ఇది ఏమైందో చూద్దాం. చూసాను గ్రీన్ అసలు వాటర్ వేయలేదండి, మధ్యలో నా కొడుకు 2-3 టైమ్స్ కనిపించిండు. ఈ మధ్య ఎంత టేస్టీ చేస్తున్నావు మీ కూరలు. చూడండి
నా కొడుకు అదృష్టం ఉండాలి ఇట్లా. ఇగో నా కొడుకు అంతా నా కొడుకులేండి మొత్తం. చిన్నప్పుడు నా కొడుకు ఏదైనా పని చేస్తే ఉప్పించి నా బలి చేసిన భలే ఉంది అనేదాన్ని. ఇప్పుడు నా కొడుకు డ్యూటీ తీసుకుండు. ఇగో అట్లుంది. అయితే స్టోరీ చెప్తా ఉన్నా కానీ ఇద్దరు అడిగిపోతా ఉన్నారు. ఆడికి పోయేసి వచ్చేసిరు ఆమె. అడిగి మంచి కాపాడేసుకురు. తర్వాత జాతరకి పోయాము. ఆ జాతరతో అది అయిపోయింది. ఇంకేందబ్బా ఇద్దరు స్టోరీ చెప్తాం అనుకున్నా. ఏంటది మళ్ళీ వచ్చేసి ఇక్కడికి పోతురు ఆమె. వాళ్ళు వెళ్ళిపోయారు, అడవికి పోయారు. అంతా మంచిగా అనేది ఇట్లా పోతా ఉన్నారు కదా. అదే అక్కడతో ఎండ్ అయిపోయిందా? ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్. ఇంకా వేరే ఇద్దరిది ఇంకా వేరే స్టోరీ. ఇదేంటంటే ఒకడేమో బాగా కష్టపడి బాగా పని చేసుకుంటూ ఇట్లా తినేటోడు. ఒకడేమిరా అంటే నాకు రాకుంటే నాకు తిండి నా గిన్నెలోకి వస్తుందిరా, నా చేతిలోకి వస్తుందిరా, నేను ఈయనేమంటారా ముద్దనమాట, నాకు వస్తుందిరా, నాకు తిండి తినే రాతుంటే తిండి రాత మీద ఆధారపడేటోడు అనుకుంటుండేటోడు. వాడేమో రాత ఎట్లా వస్తుందిరా, పని చేసుకొని వండుకొని తింటే కదరా వచ్చేది, ఏడు నుంచి వస్తుంది అని చెప్పి వాడేమో ముద్దు మొక్క ఏడంటే ఆడ పోయి కూర్చుంటా ఇట్లా. ఇద్దరు ఒక రోజు ఏమైంది, గొర్రెకాడికి పోయేటోళ్ళు. ఇక వీడు అన్నం తీసుకోలే, వాడు అన్నం తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు వాడితే పెడుతుంటాడు. ఒక రోజు ఏం చేస్తాడు, ఒరే ఊరికే నాకు తినుకుంటూ రాత అటకలు పడుతున్నావు, నేను తెచ్చుకుంటున్నా, అయ్యో పాపమని నేను రోజు నీకు పెడుతున్నా, నువ్వేమంటున్నావు ఆ రాత నా కడుపు నిండే రాత ఉంది నేను తింటున్నా అంటున్నావు, ఈరోజు నేను తక్కువ కూడా పెట్టా, నీకు బాగా ఎండాలి ఈరోజు అని చెప్పి చెప్తాడు. అయితే సరేరా నువ్వు పెట్టేది నేను తినా ఈరోజు అని చెప్పేసి కూర్చుంటాడు వాడు చెట్టు కింద. వాడు ఇద్దరు కూర్చుంటారు. అయితే ఒక బాయి కాడ అందరూ గొర్రెల కాడికి పోయిన వాళ్ళు, బర్రెల కాడికి పోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ సత్తిమూట్లు బాయి కాడ పెట్టుకొని బాయిలోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కొని ఇక ఆ గడ్డను తినేసి ఆ బాయిలో నీళ్ళు తాగి పోతుంటారు. అట్లనే ఆ రోజు కూడా అందరూ వాళ్ళ సత్తిమూట్లు ఆడ పెట్టుకొని పోయి బాయిలో కడుక్కొని పోతారు. పోతే ఒక కోతి వస్తుంది. కోతి వచ్చి ఏం చేస్తుందో ఒక మూటను తెచ్చుకొని అటు ఇటు తిరుక్కుంటా వచ్చి ఈ చెట్టు ఏడైతే ఏడు కూర్చోన్నాడు ఆ చెట్టు మీదకి వస్తుంది. ఇక వాళ్ళు ఇద్దరు అన్నది నీకు వచ్చి ఈ రోజు నేను నీకు పెట్టా పడకం చూద్దాం ఎట్లా తింటావా అని చెప్పి వచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఇప్పుకొని తినేటప్పటికి పైనుంచి కోతి అది వదిలేస్తుంది, వచ్చి వాడి చేతిలో అది పడుతుంది. ఒరే చూసినావారా నాకు రాతుంది తినే రాతని. కొంతమందికి వర్కౌట్ అవుతాయి, అట్లనే అందరికి వర్కౌట్ అవ్వవు. అది కోటిలో ఒకరికే వర్కౌట్ అవుతుంది. కోటిలో ఒకరికే వర్కౌట్ అవుతుంది. ఆ కోటిలో ఒకదాన్ని నేను. ఇంక నా గురించి మీకు చెప్తా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నరికినా అంటే కొన్ని అట్లా అవుతాయి, కొన్ని అవ్వవు. నాకేంటంటే నాకు దేవుడి విషయంలో ప్రతిదీ నేను కూర్చొని నేను అడిగితే నమ్మరుగానండి. నేను నా హనుమాన్ని నేను అడిగితే నాకు ఆన్సర్ దొరుకుతుంది. అట్లనే నాకు ఏంటిది ఎక్కువ బాధపడ్డా ఇదున్నా మంచిగా ప్రశాంతత కానీ ఏదైనా సరే ఇట్లా అయితే నేను అప్పుడు ట్యూస్డే లేకపోతే సాటర్డే ఇట్లా కర్మను గట్టుకు రెగ్యులర్గా పోతుండే. నేను అప్పుడు రామకోట రాస్తుండే. ఒక 4-5 years రెగ్యులర్గా పోతుండే. ఇక పోయి అక్కడ కూర్చొని లోపట ఇప్పుడు కూర్చొని ఇస్తలేరు, అప్పుడు కూర్చొని ఇస్తుండే. అప్పుడు కూడా ఎవరిని కూర్చోబెట్టినా కూడా వెంటనే ఇట్లా ఒక రౌండ్ వేయగానే వేరే వాళ్ళు వచ్చి సెక్యూరిటీ లేపేస్తుండే, ఎక్కువసేపు కూర్చొని ఇవ్వకుండా. కానీ నన్ను మాత్రం ఎవరైనా సరే నేను పోయి ఆడ కూర్చొని రామకోట రాసుకున్నా, ఆడ కూర్చొని ఇట్లా కళ్ళు మూసుకుని కూర్చున్నా, అమ్మాయి వెళ్ళిపోవాలి నన్ను ఇంతవరకు లేదండి. మా పక్కన మా ఫ్యామిలీ మా వాళ్ళు ఉన్నా కూడా అందరూ లేపినా కూడా నన్ను లేపరు. ఇదొకటి. నేను ఆడ కూర్చొని ఎంతసేపు రాసుకున్నా నన్ను లేపరు. నేను ఎంతసేపు ధ్యానం చేసుకున్నా కూడా నన్ను లేపరు. కూర్చొని వెళ్తా. ఇంకెవరినే కానీ కూర్చొని ఎవరు. మా వాళ్ళు కూడా అదే అంటారు. నాకు కూడా అదే షాక్. అక్కడ నా తండ్రి అట్లా కూర్చోబెట్టుకుంటాడు అనమాట. అయితే ఒకరోజు ఏమైంది, కూర్చోబెట్టుకోలే. నేను హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఆ రోజు ఏదో మనసు చలిస్తుంది, బాధ, అది పెట్టలేకపోతున్నా. ఏంటిది కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా. హనుమాన్ చాలీసా అక్కడక్కడికి వెళ్ళగానే కొన్ని తప్పుగా ఇట్లా వచ్చేస్తున్నాయి. తప్పుగా పలకద్దు. నాకు బాధ. అరే ఎందుకు నాకు మనసు ఎందుకు చెల్లిస్తుంది, ఎందుకు నేను ఈరోజు నేను ఇట్లున్నా, ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నా, ఏదో సమ్మండి ఆ రోజు ఏమైందేమో తెలియదు కానీ అట్లా. ఇంకేం చేసినా హనుమాన్ దగ్గర అక్కడి నుంచి లేచి వచ్చిన, అక్కడక్కడ తడబడుతుందని చెప్పి వచ్చి ఇక్కడ రామాలయం ఉంది కదా, హనుమాన్ ముంగటే రాముడు ఉన్నాడు. ఇంకా రాముడి దగ్గరికి వెళ్ళి కూర్చుని తండ్రి నాకు ఎందుకు
అసలు ఇట్లా అవుతుంది నాకు చాలీసా ఎందుకు నేను చేయలేకపోతున్నా. ఇట్లా చక్కల ముక్కలు వేసుకొని కూర్చొని ఇట్లా పట్టుకొని ఎందుకు నేను చేయలేకపోతున్నా అట్లా ఇట్లా అని చెప్పి ఇట్లా ముక్కొని ఇట్లా ఇట్లా చూసుకుంటా ఉన్నా అండి. కథ ఇక్కడి నుంచి వచ్చింది హనుమాన్ చాలీసా బుక్, చిన్న బుక్కులు. హనుమాన్ చాలీసా బుక్కులు ఎవరో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడా. అస్సలు ఇగో అట్లా ఉంటుంది. అది కావాలి అంటే అట్లా. అదే కాదండి, ఏమైనా సరే సిల్లిగా కూడా ఇంట్లో నేను కూర్చొని అబ్బా పిల్లలతోనంట నాన్న మటన్ తినాలనిపిస్తుందిరా అని అంటే మా రావుడు మటన్ పట్టుకొస్తాడు. పప్పి అదేంటిది బాదుషాలు అవన్నీ తినాలనిపిస్తున్నా. నాకు బాదుషాలు మస్తు ఇష్టం, హనుమానికి కూడా బాదుషా ఇష్టం అనిపిస్తే తెచ్చేస్తాడు. ఇప్పుడు మా పిల్లల విషయంలో కూడా ఏదైనా ఇట్లా అంటే ఇట్లా ప్రతిదీ. అప్పట్లో ఇవే కదండి, ఇప్పుడన్నా టెలిఫోన్లు కనిపెట్టిరుగా నాన్న. అవును, అప్పట్లో ఇది లేదు, మనసు ప్రయాణం, ప్రకృతి పంపించేది. ఏదైనా నిబద్ధతగా ఉండే అదేదో చెప్తారు చూడు, ఆకాశ దేశాన ఆషాఢ మాసాన వినిపించు నా చెలికి నా ప్రేమ సందేశం. ఎంత ఘోరంగా మారినాం అనుకుంటున్నాం డాడీ. డాడీ నవ్వుతుండు. అంటే మేఘ సందేశం పోతుండే కదా, ప్రకృతి అందిస్తుండే కదా. సేమ్ అట్లా డాడీకి నాకు ప్రకృతి అందిస్తుంది అన్నట్టు. ఇగో అట్లా ఉంటాయండి. అన్నిటి కాదు, ఏదైనా సరే కష్టే ఫలి, మనం కష్టపడాలి. అమ్మ ఏం నరుకుతావు అమ్మ తల్లి అనుకుంటారేమో. మన వాళ్ళకు కూడా ఈ ముచ్చట్లే ఇష్టము. నాకేమరా అంటే ఖాళీ ముసలు చేయలేను. ఇది అదేంటిది గ్రీన్ చికెన్ కాస్త బ్లాక్ అయ్యేటట్టుంది కదా ఇంకా తీసేరాదా? అయిపోయింది నాన్న, గ్రీన్ అయిపోయింది. గ్రీన్ లోనే ఉంది. గ్రీన్ చికెన్ గ్రీనే మేము ఉడికిందా లేదా సున్నా? ఉడికిపోయింది చాలా సేపు. చికెన్ అంతా చపాతీలు అన్ని కలబెట్టి బోన్ కూడా ఒకటి బయటకు వచ్చింది, కండు విసిపోయి. అది ఉడికిపోయే సింటమ్స్. అది ఇక తీసేస్తున్నా అండి. చికెన్ అయితే రెడీ. గుమ్మగుమ్మలాడే గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు గ్రీన్ చపాతీలు. ఆయిల్ వేసేస్తాను కొంచెం. ఇవ్వమ్మ, ఎక్కువ పడ్డట్టున్నా. కిందికి పోతుంది, కిందికి పోను, అది దాని జోలికి పోను. సో జారిపోతుందమ్మ. ఇగో అట్లండి, ఏదైనా సరే మనము చేసుకుంటే అవ్వాల్సిందే. మనకు కావాల్సిన ఆయిల్ ఇట్లా తీసుకుంటాం. కిందికి పోతే గ్రీన్ చపాతీ చూడుర్రి. గ్రీన్ 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 కలర్ అయిందా? మటన్ అయితే ఎల్లో కలర్ అయింది. గ్రీన్ అన్న, ఇది ఎల్లో ఏడన్నా డార్క్ గ్రీన్. అది ఆకు కలర్ అది కదా గ్రీన్, పసుపు కలర్ లాగా ఉంది. ఇది అది కాలే వరకు అట్లా అయిందిలే అమ్మ, ఏం కాదు. పడుకో ఇంకంతే. అవి ఎట్లా అనుకుంటున్నాయి అట్లా మనం అదే చేస్తే ఇక మనం చెప్పినట్టు ఉంటుందనే ఫీలింగ్ మనకి. దానికి ఫస్ట్ అట్లా చేసేయాలి. తర్వాత ఎట్లా చపాతీ అయితే స్మూత్గా వస్తుందండి. స్మూత్ అంటే స్మూత్. మంచి చపాతీ కూడా ఆ స్మెల్ చూడమే ఇట్లా మడత చపాతీ వాసన ఎంత మంచిగా వస్తుంది. మరి మామూలు చపాతీ బాగుంటుంది అమ్మ, అంటే అదే బాగా వస్తుంది. అలాంటిది ఇది అయితే ఇంకా మంచిగా, దీంట్లో ఫ్లేవర్స్. వర్షాకాలం ఏడన్నా చపాతీ రెడ్డి చేస్తుంటే మస్తు ఉంటుందా అమ్మ. నేను చూసినప్పుడు అనుకుంటా ఇది బీహార్ వాళ్ళు ఎప్పుడు ఇవే తింటారు. ఇగో ఇంకా అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ పడుతుంది. బాగుంది అమ్మ, స్టఫ్డ్ చపాతీ లాగా ఉంది. మసాలా చపాతీ లాగా వాసన అండి. కొత్తిమీర, పుదీనా, అల్లము, ఎల్లిపాయ
ఇంకా చికెన్ మసాలా అవన్నీ వేసినాం కదా, సో అట్లా వస్తుంది వాసన అయితే. అరే నూనె ఎక్కువ ఉండద్దు అనుకుంటే జర అంటింది. చపాతీ రెడీ. చపాతీ రెడీ. ఈగల నుంచి రక్షించుకోవడం కోసం ఇది. అరే నేను ఆర్డర్ రక్షిస్తున్నా కానీ ఆడ కాలే వాటికి ఈగలు మళ్ళమేమో నాన్న. మళ్ళా మమ్మీ కాలుతుంటది. ఈగలు పెడతా. ఇంకోటి కోళ్ళు ఉన్నాయి దానివల్ల వస్తున్నాయేమో అంటారు. అట్లా ఏం లేదండి, కోళ్ళది మనకి ఎక్కువ ఏడో ఉన్నాయి. మనము వండే ఫుడ్ కొంచెం నాన్ వెజ్ ఏదైనా ఉన్నా మన అన్ని నాన్ వెజ్ కదా. ఇంకోటి కోళ్ళది ఏంటంటే అవి కొన్నే ఉన్నాయి కాబట్టి మనకి ఇంత జాగాలో గాలి కలిసిపోతుంది. దాని స్మెల్ కూడా అసలు మనకి ఇంత కూడా స్మెల్ లేదు. స్మెల్లే వస్తలేదు, కోళ్ళ స్మెల్లే వస్తలే నాన్న. ఇట్లయితే నాన్న నాకు కట్టెల పొగ ఇట్లా లేకుండా ఇదే బెస్ట్ మమ్మీ. నేను మంచిగా సెట్ చేస్తా. నీకు ఎన్ని మంచిగా సెట్ చేస్తాను. సబ్స్క్రైబర్ పిలుచుకుంటా అంటున్నావుగా. అవును మమ్మీ. ఇక నువ్వు ఏ వంట చేయమంటే ఆ వంట చేసిస్తా. నాకెందుకంటే ఆ పొగతో ఆ ఇదితో ఇక్కడ కింద కూర్చోలేక ఇంకా ఇట్లే చేసుకుంటా. ఇట్లే మంచిగా సెటప్ చేస్తాం. చేసినావు అనుకో ఇంకా మస్తు చేసిస్తా. ఏది కావాలంటే అది టెన్షన్, అది ఏంటి ఇబ్బంది లేకుండా మంచిగా కూర్చొని. ఇంకోటి ఏంటంటే మనకు కూడా ఇప్పుడు మిక్సీ అన్ని సెట్ చేసుకున్నాం కదా. ఇక్కడ కుక్కర్ కూడా ఉంది. మనం ఎప్పుడన్నా రైస్ వేసుకోవాలంటే రైస్ కుక్కర్లో వేసేసినాం అనుకో. ఈడ ప్లగ్లో ఇందాక మిక్సీ పట్టుకున్నామండి. అటనే అయిపో చైర్స్ ఉన్నాయి. ఒక చైర్ మీద పెట్టేసి రైస్ కుక్కర్ పెట్టేస్తాము. ఇక్కడ మేము కర్రీ వండుకునే వరకు రైస్ అయిపోతుంది. ఎక్కువ శాతం ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటాం మనుషులు వచ్చే వరకు. 4 రోజులు మాకు కూడా మంచిగా ఉంది. ఇక అది విషయం. మన గ్రీన్ చపాతీ. ఇది పొరలు వస్తలేదు. అదే నేను మడత పెట్టి చేసినట్టే పొరలు వస్తున్నాయి. ఏం జారిపోతుందిరా నాయన. మెత్తగా స్మూత్గా ఉంది నాన్న ఇది. చపాతీ అది మనం కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఆ మసాలాలు అన్నీ వేసి కలిపినాం కదా. నూనె లేకుండా బాగా వచ్చింది మమ్మీ. నూనె లేకుండా వేస్తాను. కొంచెం నూనెకి అట్లయింది ఏమన్నా అది. తింటాలే. తినదు వారు తింటుంటే దరియదు దీనికి. డక్కులన్నీ బాగా ట్రైనింగ్ ఇచ్చినాం డాడీ. పెట్టి బొమ్మని వస్తున్నాయి. అవి ఎంత తిన్నా అక్కడ పడ్డాడు కడుపు కానీ కడుపు. అవి రాక్షసులు లాగున్నాయి అమ్మ. అవి రాక్షసులు లాగున్నాయి అమ్మ. పెద్దగా కలర్ కూడా తెల్లగా వస్తున్నాయి. ఏది పెట్టు రాక్షస బల్లులు తిన్నట్టే. అన్నము నీళ్లు క్లీన్ చేసి పడేస్తాయి అమ్మ. అసలు నూనె లేకుండా చేయాల్సిందన్నా. ఇవే బాగున్నాయి. ఫస్ట్ 2 వేస్ట్.
అయితే అండి మా రాముడు అయితే టేస్ట్ చేస్తున్నాడు. రాముడు నేనేం చెప్పిన కానీ చెప్పు ఎట్లుంది? చాలా బాగుంది. చాలా బాగుందంట, నిజంగా మస్తు టేస్ట్ ఉంది. నువ్వు తినకుండా ఎట్లా తెలుసు అంటారేమో, తిన్నా ఆల్రెడీ. చూసిరా ఇక్కడ చపాతీలు రెడీ, కర్రీ రెడీ, ఇందులో గ్రీన్ కర్రీ రెడీ. మా రాముడు తింటుండు, మావైతే అయిపోయినాయి. ఇంకెందుకండి లేటు, మీకు నచ్చే డైలాగు. నేను నా కొడుకు వెళ్ళి బగ్గా తింటాం బిడ్డలు లెక్క. వచ్చి చూసేయండి పవన్ ఆయన యూట్యూబ్ ఛానల్. అట్లనే మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. బాగుంది కానీ మొత్తం పెద్దగానే కానీ దాని మళ్ళీ మనకి నీళ్ళు దీనికోసమే వేస్తాం, నీళ్ళు అవసరం లేదు. ఎందుకంటే మొత్తం డైలీ వర్షం పడుతుంది, కాకపోతే దానికోసం అన్నీ ఎగురులు అయితే ప్రతి చెట్టుకు పైన చూస్తే అంత అసలు గుబుర్లు నీళ్ళు వస్తాయి. రేపు వచ్చి ఇవన్నీ కట్టాలి, కొన్నిటికి కొమ్మలు ఇట్లా కట్టాలి. నేరేడు చెట్టుకు ల్యాండ్లో చిలుకలు ఎక్కువ అయిపోయినాయి ఎందుకు అనుకుంటున్నా, జాంకాయలు మంచిగా దిగుతున్నాయి అన్నావా? జామకాయలకి చిలకలు దిగుతున్నాయి మమ్మీ వీటికే. ఇందాక నేను ఇటు వచ్చినప్పుడు కూడా ఎగిరిపోయింది మాట తింటుంది అది. మనం ఇందాక ఆడున్నప్పుడు కూడా చిలకలు ఇట్లా ఎన్ని ఇట్లా వస్తున్నాయి. ఇంకా తినేటట్టు మరీ చచ్చిపోయింది. మనకు ఉంచుతలేవు నాన్న అసలు. అంత మంచిగా అదేంటిది పొయ్యి వెతికి పక్షులకి నీళ్ళకి సట్లు తిండ్లు పెడుతుంటారు. అవి మన దగ్గరికి మనం ఆటంతలు అవి వచ్చిపోతున్నాయి మంచిగా తింటుంటే. ఇగో ఈ చెట్టుకి అన్ని తినేసినాయి. ఈ చెట్టుకే ఆ పండు తింటా ఉండే వచ్చినప్పుడు. ఏది మరి తెంపుకొని అవుతున్నాం. తింటూ కింద పడిన అవన్నీ ఇల్లు ఉంటే చక్కనే ఇల్లు ఉండేటివే. ఇంతలా రాయి పచ్చగా కనిపిస్తుంది, అక్కడ బంగారు రాయి కనిపిస్తుంది. ఎంత బాగుంటుంది. చాలు అది ఎంత కిలో ఉంటుంది. ఇంత రావురాయి బంగారాయి కనిపించాలంట. ఇంకో ఇలాంటి ఆశలే వద్దు. ఇంత ఆశ పెట్టుకొని హనుమాన్ నాకు ఇక్కడ బంగారాయి కనపడాలంటే కనపడదు. ఇలాంటి అవ్వకూడదు కూడా, అలాంటి అవ్వవు అసలు. ఇగో ఎంత బాగుందో తీసుకెళ్దామా? అదే చూస్తున్నా రాబిట్ కి. మళ్ళీ రేపు తీసుకెళ్ళే ఆల్రెడీ వేసింది డాడీ, కానీ పెట్టేస్తాను పోదామా? అది ఒకరోజు ఉత్తరం ఇట్లా వస్తుంటే నేను ఏళ్ళు పెట్టి అడ్డం పెట్టినా, పట్టుకురా పని కొమ్ము కట్టేటట్టు అయిపోయింది సార్. నీళ్ళతోనే అమ్మ చేతులు కూడా కట్ అవుతాయా అనుకున్నా. ఇవి మెల్లమెల్లగా వస్తున్నాయి. మన తైవాన్ ఇక్కడ నుండి అక్కడ నుండి ఏమో కొన్ని ఉన్నాయి అంతే. అవి బతికితే చాలు, మనకు పండ్లు ఇవ్వకున్నామాయి. పెద్ద చెట్లు అయినాక ఇస్తే చాలు. ఇగో ఇట్లా చెట్లు అయితే అన్ని హైట్లోకి అయిపోయినాయి ప్రతిదీ కూడా. మామిడి చెట్లు అన్నీ మంచిగా అయిపోయినాయి, కాయలు బాగా కాసినాయి. కాయ ఉన్నప్పుడు విలువ తెలియదు, కానీ ఇప్పుడు ఎడనో కాయ వెళ్తుందా అనుకుంటే వెళ్తలేవు. దీంట్లో అన్ని స్టార్ ఫ్రూట్లు మస్తున్నాయి. స్టార్ ఫ్రూట్లు మేమే ఎక్కువ తినము. పెద్దగా అయిపోయాయి అన్న. ఇగో ఇవే కిందికి కొమ్మలు వచ్చినాయి కానీ అన్న, ఇవి జర ఇట్లా కట్టేస్తే పైకి ఇట్లా మంచి పెరిగిపోతుంది. రేపు వచ్చినప్పుడు డాడీ నువ్వు తాడు తెచ్చి ఇంకేమి రాలే. ఇప్పుడు సీజన్ కాదు నాన్న, ఇది ఇప్పుడే రావు. ఇవేంటంటే ఇప్పుడు కిందకి ఒక్కబడకుండా ఈ పైకి కట్టినాం అనుకో, ఇట్లా వర్షానికి పైకి పోతాయి. అవును, ఇవి కాసినాక సీతాఫలం అగో కింద ఏంటే ఇక ఈడ నువ్వు ఎవరు చూస్తున్నావు? లోపలేనా ఒకటి వచ్చింది.
అయితే ఆ మూల పడి చెట్లు కూడా వచ్చి ఉండొచ్చేమో. సీతాఫలానా? వచ్చుండొచ్చు మమ్మీ. ఇది హనుమాన్ ఫలం అండి. ఎంత బాగుంటుందో ఫ్రూట్ అయితే. ఇది చూడు అసలు పూత ఇడికి ఇక్కడ వరకు వస్తుంది, గుమ్మగుమ్మ వాసన ఈ చెట్టుది. ఇది ఎంత అయిపోయిందా చెట్టు? ఎన్ని కాయలు వస్తుంటాయి, మళ్ళా కాయలు పూతకాయలు ఆల్రెడీ ఒక ట్రిప్ కాయలు ఉన్నాయి, మళ్ళా పూత వచ్చేసింది. అవి అయిపోయినాక మళ్ళా ఇది పూత పిండ కాయలు. ఇక ఈయన నేను పట్టుకుంది ఆ నీళ్ళు చూడ, అది అట్లా పెట్టి అన్న మానైపోయి కింద కూడా నన్ను ఇంతలా మానైంది మమ్మీ. మరి ఇంత ఈజీగా ఎంత పెద్దగా అయిపోయింది ఇది. నీళ్ళు ఎక్కువ పోతున్నాయి దీనికి, అందుకేమో. ఇవి కూడా మంచిగానే కదా డైలీ వర్షం పడేమో. బాగుంది వర్షం. మెయిన్ నీళ్ళే ఉంది, మెయిన్ వర్షం. నా వర్షంలో నీళ్ళతో పాటుగా వాటికి కావాల్సిన విటమిన్స్ ఏమి ఉండేటట్టుంది వర్షంలో. ఈ ట్రిప్గా రావాలి. ఇది వీడికి రాగానే నల్లగా ఏదో ఒక చీకటి. రేపు మన మాడి చెట్లు పెద్దగా, ఇప్పుడు ఇదంతా తోట పెద్దగా అయింది అనుకో, మనకి ఈ వాతావరణం వస్తుంది. సాయంత్రం ఉన్నట్టు ఇట్లా చెట్టు దగ్గరకు అయిపోయిందంటే. ఇక నీళ్ళు చూడు, నీళ్ళు అయితే అంటే వర్షానికి ఇంత మన ట్యాంక్ అయితే నిండిపోయింది మొత్తం. అబ్బా గిడ్డి ఎంత బాగుందో చూడు. ఆవును తెద్దాం అనుకుంటున్నాము, వేరే మనిషిని పెట్టగానే ఇమ్మీడియట్ గానే తెచ్చేస్తాం. ఆవును రెడీగా మాట్లాడున్నాం. ఇక మన ఆవు మన చేలోనే మంచి గిడ్డంతా తినేస్తుంటది. ఇక మనుషులు ఉన్నారంటే కోళ్ళను కూడా బయటకు వదలడం. మనమే వదిలినాం కదా, మళ్ళీ ఈజీగా వెళ్ళిపోయినాయి అన్ని లోపలికి వెళ్ళి ఇంత దానాయి కానీ వచ్చేసినాయి. ఇక దేనికి డివైడ్ చేసేసినాము. ఇక ఆవును వేసినాం అనుకోండి, మంచిగా గడ్డి తింటుంటుంది. పెండ వేసిన బాగా. ఇక అట్లనే మనకి రాజు రానమ్మ ఇద్దరు కూడా అయ్యారు. వాసన చూస్తావా, చాలా వచ్చినాయి సంపంగా. ఈ కంపెనీకి కూడా వస్తలేవు ఇవి. చెట్టుకే అందం మమ్మీ, టెంపర్ మంచి వాసన. దేవుడికి పెడదామాడంటే వస్తలేవు. అది చూడు, మనకు రాజు రాణి కూడా సెట్ అయిపోయారు. ఆండే పూలు చూడండి ఎంత అందంగా కొడుతున్నాయో. అసలు మన ల్యాండ్ లో ఎంత బాగున్నాను. అసలు ఆడ మల్లెపూలు ఉన్నాయి, నేను తెంపలే. అవి ఎంత బాగుంటాయి అసలు. అడుగున ఆస్వాదించవచ్చండి. ప్రకృతి ప్రేమికులు ఉండాలి. కాకపోతే మనం ఆస్వాదించాలంటే. మావాడైతే మమ్మీ వద్దు మమ్మీ అంటాడు అనుకో, కాకరకాయలు ఖచ్చితంగా వాడి కోసం కాకరకాయలు వెళ్తాయి. అబ్బా ఆ వాసన చూసినావా, లిల్లీ పూలు అవి సంపంగి. ఎంత వాసన వస్తున్నాయి అనుకో, గాలికి అట్లా వస్తుందండి. అది ఇంకా చిన్న చెట్టు బాగా పెద్దగా అయితే మంచిగా ల్యాండ్ లో అదొకటి ఉంటుంది. అది కూడా బలి పెట్టినాం, మనం సెంటర్ లో పెట్టినాము. మనం అన్ని పక్కా ప్లాన్ తోనే. ఇగో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇటు వస్తుంది, అటు వస్తుంది వాసన అన్నట్టు సెంటర్ లో పెట్టినాము. అటున్నాయనా నా కాయలు. ఇది ఒకటి ఎలాడుతుండే కదా, ఇది చిన్నదా. పెద్ద బొచ్చుడు ఉన్నాయి నాన్న. ఇవన్నీ తెంపుకోపోతే చాలు నీకు బట్టి నీకే వేసి. ఇవి కదా మీ బర్రెలు ఆవులు తినేకేటి పెద్దవి. రానమ్మా తల్లి, వచ్చేసినావా? ఒక్కరోజుకేమో రానమ్మ నాయంట, మా రాజుగాడేమో మా రాముడంట. అది చూడడం ఎట్లా వస్తుంది. ఇందాక అటు పోయినావుగా, నువ్వు ఇందాక లాస్ట్. అవును, నేను ఎవరో అనుకుని అరుస్తున్నాయి. ఎట్లా అరుస్తున్నాయో రెండు. అమ్మో ఎగబడే కుక్కలకి నిజంగా తినాలి అంత విశ్వాసం పెట్టిందమ్మా. మనుషులకు కూడా లేదు అంత విశ్వాసం. అది 4 రోజులు తిన్నది, ఇది ఒకటే రోజు తిన్నది. చూడండి ఫ్రెష్ కాయలు, కాకరకాయలు. ఇంకా ఆడు చూడండి మొత్తం వస్తున్నాయి ఇక వేటకి 2. అది కాదు అటు చూడండి, అక్కడ వాతావరణం అలసందకాయలు ఇవి వచ్చేసినాయి. అక్కడ పూల చెట్టు. ఇక్కడ మనం కూర్చోక ఉయ్యాల కూర్చుంటాలేము.
ఆకుకూర అయితే వస్తుంది నా తోటకూర, కాకపోతే గడ్డి పెరిగిపోయింది. ఇప్పుడు ఆ గడ్డిలో వెతుక్కోవాలి. ఆవును తెచ్చినాం అనుకో మంచిగా మళ్ళీ అన్నట్టుగా మస్తు అవుతాయి, మస్తు సరిపోతుంది. నువ్వు తిండి పెట్టినావు అవి నీ దగ్గరికి వస్తున్నాయి. ఆమె ఓనర్ ఎట్ట పోతుందని రాజురానే ఏమో పాములు అంత పొడుగు అయినాయి. ఇది ఒక రకమేమో, ఇది హైబ్రిడ్ ఆమె. ఇంకెట్లా కాయలేను కానీ బాగా ఎంత పచ్చగా ఎంత బాగా రాజురాని గలీజ్ చేసి పెడతాయేమో ఇంకా, కానీ ఇప్పటికైతే లేదు. చూద్దాం ఇక. అవి ఆ కొండల మీద ఎండ దగ్గర పోతాయి. ఇక్కడ ఉండేనా ఆడొకటి ఉంటే తెంపినా ఉన్నాయి. నీళ్ళు అక్కడక్కడ ట్రిప్పులుగా వీసిపోయినా ఎక్కువ వస్తున్నాయి, తెలుస్తున్నాయి మనకి. లేతగానే మొదలు కాడికి దిగిపోయింది అట్లా. మరీ చిన్నగా ఉన్నట్టుంది. తీగ కట్టాలి, అందుకే కింద ఉండే వరకు ఇగో కింద అని ఖరాబ్ అయింది చూడు. చూసిన నిల్లయ్య మా వాడు ఏడుస్తాడు ఇక. మొన్న చేసి చేసి అది నచ్చుతూలే ఏడ్చేదేముంది. కాదు మొన్న కాకరకాయ ఫ్రై చేసినాక, మొన్న ఇది గుత్తి కాకరకాయ కర్రీ చేస్తా. గుత్తి కాకరకాయ అయితే ఇక నువ్వే తినాలా? ఎందుకు ఎవరు తింటున్నా? ఇంకా చెట్టు కాలకు వస్తున్నాడు అది. ఇక్కడ వీడియో కాదు కానీ నువ్వు హెల్ప్ చేస్తుందా? ఇక ఈరోజు నువ్వు నాన్న, నేను వంగి లేవలేక ఈ చున్నీ సర్దుకోలేక ఇక్కడ ఒక చిన్న గార్డెన్ లాగా అండి. రానమ్మా, ఎందుకు అడ్డం పోతున్నావు? రైటు రానమ్మా, అలనాటి నవ్వులు ఏలమ్మా. రానమ్మా, రాణి రాణి వస్తున్నావే. ఉండని లేగా, దాన్ని వదిలేసి ఇక పడితే పడిపోయింది. వేరేటి దింపు. రానమ్మా, నీకు పూలు పెట్టిండా మీ అన్న? ఆ పూల చెట్టు ఎంత బాగుంది నాన్న, ఎన్ని పూలు గొడుగు వచ్చినట్టు వచ్చింది. ఏం పూలు బాబ్బా, ఈ చూడు ఎట్లా ఆడుతుందో, పని చేయనీయకుండా ఆడుకొచ్చి. ఇది అప్పుడప్పుడు రానమ్మకి నా కొడుకు ఫుడ్ పెడుతుండే, అందుకే కొత్త అన్నట్టు అనిపిస్తలేదు. ఇక తిరుగుతుంది తిప్పుకుంటూ. అమ్మా నువ్వు చిటికేసి పిలుస్తున్నావేమో అని. అవును అవును అవును, చిటక చిటక అంటుంటే చిటికేసి పిలుస్తుండు అనుకుంటున్నట్టుంది. గోరింటాకు చెట్టు పెద్దగా అయిపోయినా. మునగ చెట్టు మొన్న అక్క తలకాయలు దించింది, బాగా ఇట్లా కొమ్మలు వచ్చేసినాయి చూడు.
నీళ్ళు తక్కువ ఉండే అట్లా ఇట్లా ఉండే కానీ నాన్న ముల్లంగి కూడా ఉన్నాయి చూడనా. ముల్లంగి అరే ఇరిగిపోయిందా? చిన్న కొస్తే ఉంటే ఉండేలే, మళ్ళీ ఎగురు వస్తుంది. ఉండనీలే వదిలే. పైన ఒకటి ఉంది చూడనా. లేతే దింపు. మొన్న పొట్టిది గోరింటాకు తెంపింది, ఇవంతా మళ్ళా ఇగులు వచ్చేసినాయి. ఈడ జాలి పెట్టిరేంది? జాలి ఉంది అమ్మా. మునగ చెట్టు కొమ్మించేసే వరకు ఎంత ఇగో ఎన్ని వచ్చినాయి చూడు కొమ్మలు. బా ఈ తెంపుకొని పథకం అయిపోయేటట్టున్నాయండి మన ల్యాండ్లో. కాయలు తెంపుకొనికే బేజారు వస్తుంది. ఇగో 7 దొండకాయలు కూడా ఉన్నాయి. నేను కూడా వచ్చి తెంపుతా ఉండే. గోరింటాకు చెట్టు ఇట్లా కడితేనే అది ఈ మంచిగా పూతలు వచ్చేస్తున్నాయి. అప్పుడే కొమ్మలకి అవతల కొమ్మలు వచ్చినాయి, అవతల కొమ్మలు ఎక్కువ చాటు నేను పెట్టి చిన్న చెట్లది అనా ఇద్దేనే కాదే. రాజుగాడేమో నీ ఎంబడే, రానేమో నా ఎంబడే. చూస్తా పెంకులా పోయింది కానీ యాప్ చెట్టు అది. ఏమో అది కాదు అమ్మ ఎంత అయింది. అది కూర్చుంది కానీ అమ్మ కాయలు చూపిస్తున్నావా అమ్మకి? చూసినావా కాయలుండే కాడికి వస్తుంది. కాయ కూర్చుంది. ఇది ఎట్లుందంటే చిమ్మ చీకట్లో ఈ కాయలు కూడా కనిపిస్తలేవు. అమ్మ ఇటు చూసినావా పప్పి? ఇగో ఇదే అది అది పుచ్చిపోయిందా? ఇగో ఇటు చూసినావా కాయ? అసలు ఈ సైజ్ ఇది నేను ఎప్పుడు చిన్నది అది మన కంటికి కనపడదు చూడు. అది లోపలికి కళ్ళు లోపలికి పెట్టి చూస్తే కనపడదు కాయలు. మనం పైన తెంపుతాం ఎప్పుడు. అసలు ఇట్లా ఇంత పెద్దగా అయ్యే వరకు ఉంచాలి, కానీ ఇక ఉంచినా కూడా ఒక నెగిటివ్, ఈ పురుగులు పట్టేస్తాయి. కొన్ని అయితే ఇగో కొన్ని పుచ్చిపోయినాయి. వంగ చెట్టు నాకు నేను అదే చెప్పేది భయం. వంగ చెట్లు ఆకుకూరలకి ఇగో రాని ఇగో వీటికి గాడికి వచ్చి పోసినాం అనుకో చూడు బిడ్డ. మొన్ననే మామిడికాయలు తెచ్చుకుపోయినా, మళ్ళీ పూతలు అయితే వస్తున్నాయి. అమ్మ ఇక్కడైతే తోటకూర ఇగో చూడండి
ఇలా అడిగి పెడదామంటే ఇప్పుడు భయం వేస్తుంది. ఇగో తోటకూర పైకి వచ్చింది చూడండి. ఇగో ఇదంతా గ్రీన్ కలర్ అంతా మధ్య మధ్యలో తోటకూరనే గడ్డిలో మునిగిపోయింది. అది మధ్యాహ్నం పూట వచ్చి ఇగో రాజుగారిని రాణమ్మని పెట్టుకొని నిమ్మలంగా కూర్చొని తెంపుకోవాలి. అబ్బా ఇప్పుడు కోతులు కూడా రావు మీకు వల్ల ఉరుక్కుంటా పోతే అటు దగ్గరికి. ఇగో అసలు యాడ అడుగు పెట్టాలన్నా భయం వేస్తుందన్న. ఇప్పుడు కావాలి వద్దులే పైగా, ఎందుకంటే అమ్మా ఆ లోపల చీకట్లో పందుకొక్కుని పడుకొని కాకపోతే రాజు రాణి ఉన్న దాని వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మంకీస్ రావు, కోతులు అయితే రావు. చెప్పేసి ఉందా చెట్టు కోసం, జామ చెట్టు కోసం వేసినాం జరసేపు బంద్ చేయాలి ఇంకా. అయితే ఎన్ని చెట్లు ఎన్ని అమ్మ చెవిటండి పూజ అయినాక అది నేను అట్నించాను వస్తే అట్నించే వస్తుంది పోయి. ఇంతే అండి ఈరోజు మన వీడియో. ఇది చూపెట్టాలని చూపెట్టిన ఆల్రెడీ మీకు చెప్పేసిన కానీ అయినా కూడా అట్లా వెళ్ళి తిరుక్కుంటా ఇట్లా వచ్చేసినాం అంతే. ఎందుకంటే ఇది కూడా మీకు నచ్చుతుంది కదా, సో నేను కూడా ఒక రౌండ్ వేస్తున్నా కదా, ఇంకా అట్లని వీడియో పెట్టిన.